ఇదే స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కౌండిన్యుల యొక్క కళని సాకారం చేయడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే 3వ స్లాబ్ కంప్లీట్ చేసుకున్న మన జస్టిస్ నాలెడ్జ్ క్లబ్ ఆత్మీయ సమావేశానికి మీకు ఇచ్చేసిన సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ ఈవి నారాయణ గారిని, జస్టిస్ నాలెడ్జ్ హబ్ ప్రెసిడెంట్ గారైన చైర్మన్ గారైన డాక్టర్ ఈవి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి మరి ఈ రాష్ట్రంలో గౌడి సంఘీయులందరూ కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్న మాజీ మంత్రివర్యులు శ్రీ పిదాని సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటూ ఈ జస్టిస్ నాలెడ్జ్ హబ్కి మరి ఫ్యూచర్లో బాధ్యత వహిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలు రేపు ఈ కట్టుబడి కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు మనం ఏం చేయబోతున్నామనే విషయాన్ని ఈరోజు మనకు తెలియజేయడానికి వచ్చిన శ్రీ వై సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కేవా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రవిశంకర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర గౌడ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ అయిన పూజ చంద్రరామారావు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వ్యక్తిగతంగా ఉంటున్న ఈ యొక్క సభ్యులను కూడా వేదిక మీద శ్రీ పి ఆర్ట్స్ కాలేజ్ వారిని కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి నా ఆత్మీయ జెస్సీ బంధువులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు, నమస్సులు. ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పారు, నిన్న మరింత మంచి రోజు అని చెప్పారు. ఆ మరింత మంచి రోజే శుభకృత్ నామ సంవత్సరం, తెలుగు సంవత్సరం. ఆ రోజున మనకు తెలియకుండానే మన 3వ స్లాబ్ పడడం అనేటువంటిది మనం నమ్ముకున్నటువంటి కనకదుర్గమ్మ దైవాలనే జరిగిందని అనుకుంటున్నాను. 15 మాసాల్లోనే ఈ నిర్మాణం ఇంత జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మన ఊహకి అతీతంగా చాలా గొప్పగానే ఈ నిర్మాణం జరిగిందని నేను భావిస్తున్నాను. మీ అందరికీ ఆహ్వానం. విషయాలు చెప్పబోయే ముందరగా ప్రార్థన.
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति 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 हरि ओम। థ్యాంక్ యూ. ఈ రోజున మీ రాక జస్సీల నాలెడ్జ్ హబ్ చాలా పులకరించిపోయింది. అందువలనే కాస్త ఎండైనా మరింత ఆహ్లాదకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఎందుకు ఇంత దూరం నుంచి మన వారందరూ వచ్చారు? నేను మీ అందరి అవగాహన కొరకు ఒక చిన్న పాంఫ్లెట్ అందరికీ పంచడం అయింది. దానిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించినటువంటి స్ప్లిటప్ ఇచ్చాను. అది 3,80,00,000 రూపాయలని చెప్పడం జరిగింది. అసలు ఈ నిర్మాణం జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమిటి? మనము 17 సంవత్సరాల క్రితం కౌంటింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ని నాతో పాటు మామర్తి సాంబశివరావు గారు, జల్లెడి శ్రీనివాసరావు గారు, బొబ్బిడి వెంకటేశ్వరరావు గారు కలిసి సహవ్యవస్థాపకులుగా వచ్చి ఈ కౌంటింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ను ప్రారంభించాము 6/5/2005. మొట్టమొదటిగా 3 స్కాలర్షిప్లు ఇచ్చాము. ఆ 3 కృష్ణా జిల్లా వాళ్ళు 2 అయితే నెల్లూరు జిల్లా వారు 1 ఆమె. ఆ 3 రండి, ఇంకా ఎక్కువ 100 మంది ఉందా ఇస్తామా అని మా జల్లెడి శ్రీనివాసరావు గారి శ్రీమతి ఓంకారం గారు అడిగితే ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు, బాబాయ్ గారు ఇట్లా అంటుంది మీ కోడలని. మా కోడలకి చెప్పు 300 మందికి ఇస్తామని చెప్పమన్నాను. ఇప్పుడు 2019లో 600 మందికి, ఈ మొన్న 2021 వచ్చేసరికి 6,000 మందికి 2 రాష్ట్రాల్లో కుల మతాలకు అతీతంగా ఇచ్చినటువంటి కౌంటింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మనదే 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 అనేటువంటి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఈ 6,000 మందికి ఏమిచ్చాము? 1,50,00,000 ఇచ్చినటువంటి స్కాలర్షిప్ ఇచ్చినటువంటి ట్రస్ట్ కూడా మనదే అనేటువంటి విషయం మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఆ రోజున 1,00,000తో ప్రారంభించినటువంటి మన ట్రస్ట్ ఈ రోజుకి 2 కోట్లకు రీచ్ అయింది. ఇది కూడా కౌంటింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క గొప్పతనమే. అది మీ అందరి సహకారం అనేటువంటిది చెప్తున్నాను. మరి 2 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, ఎవరు తినడానికి వీల్లేదు. దాని భూమిలో పాతి పెట్టాం, దాని గుడ్లు బయటకు వస్తూ ఉంటాయి, ఆ గుడ్లలో మాత్రం పెడతామంట అందరికి. దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీలే లేదు. అది ఆ 2 కోట్ల యొక్క ప్రత్యేకత. 1,50,00,000 ఇచ్చాము 2 రాష్ట్రాల్లో కేవలం జెస్సీలకే కాకుండా ఇతర కులాలకు కూడా 20% వరకు ఇచ్చినటువంటి ట్రస్ట్ కౌంటింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒక్కటే అనేటువంటిది మనం గర్వంగా చెప్పుకోవాలి. మరి గర్వంగా చెప్పుకోవాలని చెప్పినప్పుడు ఏదో కాస్త అప్పట్లో పెడితే ఇంకా కాస్త బాగుంటుంది కదా. గర్వం మీలో ఉన్నట్టు నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? 1,50,00,000, 2 కోట్లు, 3,50,00,000, 30 లక్షలతో ఒక ఆఫీసు నిర్మాణం చేశాం. 3,80,00,000.
ఇది ఒక 3,80,00,000 ఎంత మీరే లెక్కేయండి. నా దృష్టిలో అయితే 7,60,00,000 అనుకుంటున్నా. కరెక్టా కాదా? 7,60,00,000 ఉన్నటువంటి ట్రస్టులు మనవే. మరి ఈ 6,000 మందిని ఇంటర్వ్యూ చేశాం. ఏం చేస్తున్నారు స్వాములు మీరు? మా దగ్గర స్కాలర్షిప్లు తీసుకొని వెళ్ళారు, కానీ ఉద్యోగాలు చేస్తున్నారా? ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఏదో మీరు తీసుకున్న స్కాలర్షిప్కు ప్రతిఫలంగా మరి కొంతమందికి ఇస్తే మరి కొంతమంది మేము కూడా ఇస్తాం కదా అనేటువంటి ఆలోచనతో ఇస్తే వాళ్ళలో ఒక 1000 మందో 1500 మందో ఉద్యోగాలు సంపాదించామంటే అప్పటికని చెప్పారు. అంటే ఉద్యోగాలు సక్రమంగా రావడం లేదు. కారణం ఏంటి? కారణాలు కనుక్కున్నాము. నేను, మన వై సత్యనారాయణ గారు, మేము ఇద్దరం కూడాను దీని కింద ఆలోచిస్తే మొదటి కారణం కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం. అంటే వెళ్ళి భావ వ్యక్తీకరణ తనకి లేదు. ఏం చెప్పాలి, మనసులో సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ చెప్తానికి భయం. ఎందుకని మనము వచ్చినటువంటి సామాజిక వర్గం అలాంటిది. అమ్మో ఎవరి దగ్గర నా ఆఫీసర్ దగ్గరికి నేను అడిగితే ఆయన ఏదో చేస్తాడేమో. ఒక కానిస్టేబుల్ గారి దగ్గరికి వెళ్తే అమ్మో తీసుకొని పట్టేసుకుంటారేమో భయం. ఇంకా ఏంటి, నీ పేరేంటంటే నా పేరు సుబ్బయ్య. నేను కూడా చెప్పలేరు నా పేరండి. మరండి మా అమ్మగారు ఇట్లా పెట్టారండి, ఆంగోళ ఎందుకు పెట్టారు, ఇవన్నీ చెప్పడం అంటే కానీ నా పేరు సుబ్బయ్య అని చెప్పలేకపోతున్నాడు. ధైర్యం లేదు, సబ్జెక్ట్ మీద పట్టు లేదు. దానికి కారణం ఒకటి పేదరికం అయితే, 2 సామాజిక వర్గం యొక్క స్థితిగతులు. సో వీటి నుంచి బయటపడించాలంటే ఏం చేయాలి? కేవలం స్కాలర్షిప్ నిరంతరంగా ఇచ్చుకుంటూ పోతే కాదు. 17 ఏళ్ల క్రితం వేరు, ఈ రోజున వేరు. ఈ రోజున ఈ సామాజిక వర్గం కూడా చదువుకోవాలనేటువంటి ఒక కోరిక అనేక మందిలో వచ్చింది. మనం అనేక మందిని చూస్తున్నాము. అలాంటి కోరిక వచ్చిన తర్వాత ఇలా చదువుకున్న తర్వాత వీరికి ఏం చేయాలి? మనము తప్పనిసరిగా ఉద్యోగాలకి తగినటువంటి శిక్షణ ఇవ్వాలి. ఉద్యోగాలు ఒకటేనండి కాదు, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టేటువంటి నాలెడ్జ్ ఇవ్వాలి. అదొకటేనండి కాదు, ఇంకా చాలా చాలా వ్యక్తిత్వ వికాసం అనేక ఉన్నాయి. ఇవన్నీ చేసే ముందుగా మొట్టమొదటిగా ఉద్యోగాలకు తగిన శిక్షణ ఇస్తే బాగుంటుందని అనుకున్నాము. ఆ శిక్షణకి సంబంధించి ఏం చేయాలని మొదలు పెడితే ఇదిగో మనకై మనకు, మీకు రాశాను, మనకై మనకు, మన కోసం మనకు, మన కొరకు మనకు, మన చేత మనకు ఒక నిర్మాణం జరిగి తీరాలి. అలాంటి నిర్మాణం జరగాలనేటువంటి ఆలోచనే నేటి మన ఈ నాలెడ్జ్ హబ్, ఈ జెస్సీల నాలెడ్జ్ హబ్. అందువల్లనే ఇలాంటిది మన రాష్ట్రంలో ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. ఎక్కడన్నా ఉంటే ఉందని చెప్పండి, నేను అంగీకరిస్తాను. ఇది 6,000 చదరపు అడుగులతో ఈ నిర్మాణం జరిగింది. ఇది 3,456 గజాలు. ఈ 6,000 చదరపు అడుగుల్లో జరిగినటువంటి నిర్మాణంలో పైన మళ్ళా 2 ఫ్లోర్ల 18,000 చదరపు అడుగులు ఇక్కడ మనం ఈ రోజుకి నిర్మాణం చేశాం. ఇక్కడే తరగతులు నిర్వహిస్తాం, ఇక్కడే స్టాఫ్ ఉంటుంది. దూరం నుంచి వచ్చినటువంటి పిల్లలు, శిక్షణకు వచ్చినటువంటి పిల్లల్ని ఇక్కడ మనం తగినటువంటి వసతులు కూడా కల్పిస్తాము. సో ఇలాంటిది ఎక్కడా లేదు కాబట్టే ఈ రోజున ఇంత గొప్పవారు మన పితాని సత్యనారాయణ గారు, వై సత్యనారాయణ గారు అండ్ మన పోసన్ చంద్రరావు గారు, ఇంకా అనేక మీరందరూ ఇక్కడికి వచ్చి మనం మనకు ఒక విడిది ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి గృహం ఉంటుంది. కాబట్టి దీనిని మనందరం కూడాను అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అగత్యమో అవసరం ఏర్పడింది. ఎంత కష్టమో నేను 2 మాటల్లో చెప్పి పంపిస్తాను. మీ అందరికీ తెలుసు తిత్తిరి పెట్టే విషయం. తిత్తిరి పెట్టే అంటే గుట్ట పెట్టట అందరూ చదివే ఉంటారు. ఈ మధ్య వాట్సాప్లో వస్తుంది బాగా. మహాభారతంలో తిత్తిరి పెట్ట, గుట్ట పెట్ట ఉంది. ఆ పెట్ట సముద్రం ఒడ్డున ఉండి గుడ్లు పెడుతూ ఉంటే సముద్రం అల్లొచ్చి కొట్టుకుపోతుంది. ఇవాళ వెళ్ళింది సముద్రం అలా వచ్చి ఓ గుడ్డు తీసుకెళ్ళింది. అయ్యో బాధపడి మళ్ళా రేపు ఓ గుడ్డు పట్టింది. అలా వరుసగా పెట్టుకుంటే నాకు కోపం వచ్చింది. ఎందుకంటే పిల్లలంటే చాలా ప్రేమ కదా. కోపం వచ్చేసి ఏం చేయాలని వెళ్ళి అడిగింది. ఎవరు లెక్క చేయదు కదా, సముద్రం ఎక్కడ తిత్తిరి పెట్టారు గుడ్లు ఆపరా. దానికి కోపం వచ్చి వాళ్ళ ఆయనతో కలిపి మనం ఏం చేద్దామంటే ఈ సముద్రం నీళ్ళంతా తీసి పడేద్దామండి అంది. పద అన్నాడు. వాడు ఆయన కూడా మంచాడు.
ఇక్కడ ఉన్న వాళ్ళ ఆయనలాగా. సో అది స్టార్ట్ చేసింది. ఆ ముక్కుతో కాస్త తీసుకుంది, ఆ నీళ్ళలో కొద్దిగా మునిగింది, ఇలా వచ్చేసింది, ఆ కాస్త నీటిని బయటపడేసింది. ఇట్లా చేస్తుంది. సాటి కులం వాళ్ళు ఉంటారు కదా, సాటి కులం పక్షులు, ఆ పక్షులు వచ్చి ఏంటి మీరు చేస్తుంది, పిచ్చిపోయినా మీరు ఏంటి, ఆ సముద్రం ఎక్కడ, నువ్వెక్కడరా, ఆ సముద్రం జోలికి వెళ్ళొద్దు అని అంటే అవి ఊరుకున్నాయా? ఊరుకోలేదు. పోయా, నీకు నిజంగా కుల ఫీలింగ్ ఉంటే, కుల ఫీలింగ్ ఉండి వచ్చిందండి, మనం తప్పదు అనుకోక. ఉంటే అంటే ఆ పక్షి ఫీలింగ్ ఉంటే అనుకుందాం, ఆ పక్షి ఫీలింగ్ ఉంటే, తిథి పక్షి ఫీలింగ్ ఉంటే మీరు నాతో సహకరించండి కానీ నన్ను మాత్రం డిస్కరేజ్ చేయదు సుమా అన్నాయి. అవునా అని పాపం అలాంటి పక్షులు మరికొన్ని ఉంటాయి కదా, మన కౌండిన్యంలో చేరినట్లుగానే, లేకపోతే మన జస్సీల నారాయణ చెప్పులో చేరినట్లుగానే అలాంటి పక్షులు కొన్ని వచ్చాయి. రాగానే ఆ పక్షులు తీసి మరొక పక్షి వచ్చింది, ఆ పక్షులు తీసి అన్ని పక్షులు వచ్చేసింది. అన్ని పక్షులు వచ్చిన రోజుకి అంతా గిద్దరు నీళ్ళు కూడా పోలేవుగా, పాపం గిద్ది పక్షి ఉంటుందిగా. అప్పుడు గరుత్మంతుడు వెళుతూ చూస్తూ వచ్చాడు. గరుత్మంతుడు చూసి జాతి చూడండి, పక్షి జాతి కదా, దాని కులపు జాతి కదా, అందుకని అడిగారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అంటే, ఇదిగో నా గుంట్లు తీసుకెళ్ళిందండి, నేనేమన్నా తెగ నాకు కోపం వచ్చింది, అసలు ఈ సముద్రం పై పట్టాలని మనం అందరూ అనుకున్నాము. మీ దుంప కదా, మీరు పిచ్చోళ్ళు ఎంత, మీరు ఇంత లేదు, మీరు ఏం చేస్తారంట, నీకు కూడా మా ఫీలింగ్ ఉంటే వచ్చి హెల్ప్ చేయి కానీ నన్ను డిస్కరేజ్ చేయొద్దన్నారు. అదంతకాలం మన జోలికి వస్తాడా సముద్రుడు అని మరి తెలుసుగా మీకు, ఇది గరుత్మంతుడి సంగతి తెలుసుగా. ఆయన అలిగి కూర్చున్నాడు విష్ణుమూర్తి మీద, అదే మా పక్షి జాతిని ఇట్లా పాటు చేస్తుంది ఈ సముద్రం, దీని సంగతి ఏంటండి. ఏం లేదులే, నీకు హెల్ప్ చేస్తాను, నువ్వేం చేయదలుచుకున్నావు, నేను అంత సముద్రం అంతా తీసి పడేస్తాను. ఆ రెక్కలతో అయితే సముద్రం వచ్చి నమస్కారం చేసి ఏం చేయమంటారంటే, మా పక్షిగుడ్లు మాకు ఇవ్వమంది, వాడు ఇక్కడ వదిలే అయ్యా అని బాగా శుభ్రంగా హాయిగా ఉన్నాయి. అలాంటి ప్రయత్నం వల్లనే ఈ రోజున ఈ నాలెడ్జ్ హబ్, ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవసాయమైనటువంటి మీ అందరికీ సరదాగా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో గరుత్మంతులు ఉన్నారు. ఈ గరుత్మంతుల యొక్క ఎన్విరాన్మెంట్ తో మన నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది అనేటువంటిది మీకు నేను సవినయంగా మనం చేస్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల నుండి ఇంకా అదనంగా, ఎందుకంటే ఎక్కడికైనా సరే, మనం ఎక్కడికైనా సరే విద్య 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 అంటున్నారు కదా, మరి విద్య లేకుండా ఉండేట్లయితే మనకు తగినటువంటి గౌరవం లేదు కదా. రానున్న రోజుల్లో, ఈ రోజుల్లో మన వాళ్ళు వచ్చిన వాళ్ళు భూమి మొదలైనటువంటి ఆస్తులున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఆస్తులున్నా నిలుపుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఈ విద్యాదానం చేసి తీరాలి అనేటువంటిది మీ అందరికీ నేను సవినయంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే అన్నదానం పరందానం విద్యాదానం పరంచత అన్నేన క్షణికా తృప్తి, అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విజయ. అర్థం బుద్ధిగానే చెప్తాను. అన్నదానం మంచిదంట, ఏమైనా నువ్వు అన్నదానం చేస్తాను, వాడి పొట్టల రూపాయి బియ్యం ఇస్తున్న రోజులు కూడా అన్నదానం చేస్తున్నారు, వేరే విషయం. అయినా సరే అన్నదానం పరందానం విద్యాదానం ఇంకా గొప్పది. ఎందుకంటే ఆ రోజుకి ఆకలి తీరుస్తుందే కానీ జీవితం అంతా కూడాను ఆకలి తీరుస్తూ ఇతరుల ఆకలిని కూడా తీర్చగలిగినటువంటి ఒక్క విద్యకే ఉంది. అలాంటి విద్యకు మీరు కనుక దానం చేసేట్లయితే అతి తక్కువ కాలంలో 10 సంవత్సరాల్లో లేదా 20 సంవత్సరాల్లో ఈ జెస్సీలతో పాటు ఇతర కులాల్లో ఉన్నటువంటి అవసరమైనటువంటి పేదటువంటి ఉన్న వాళ్ళను కూడాను మనకు తగినటువంటి సహాయం చేయగలుగుతున్నాము. అందుకనే మీ అందరూ ముందుకు రావాలి. చాలా మంది అంటారు, కానీ మీరు ఎన్నిసార్లు చెప్పినా 8 కోట్ల విషయం చెప్తారు సార్ అంటారు. మరి ఏం చెప్పమంటారు కదా, అంతకంటే ఏం చెప్తారు? చాలా మంది అంటుంటారు అనమాట, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతు పూర్మాతే సంగోస్తు కర్మని అంటారు. అయ్యా మీ పని మీరు చేయండి, ఫలితం నాకు వదలండి, మీరేం బాధపడద్దు, ఎప్పుడైనా మీరు చేసే పని ఫెయిల్ అయితే అని అంటే అన్ని బాగా 5,000 సంవత్సరాల నుంచి వింటున్నా మనం పని చేసేటప్పుడు బాధపడటం లేదా పడతాం. అయితే బాధపడకుండా ఉండమని చెప్తూ ఉంటాం. కొంతమంది బాధపడరు, కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాగే
ఈ విద్యకి సంబంధించినటువంటి వరకు విద్యాదానం చేయమని చెప్తూ ఉంటాం. ఒకే విషయం చెప్తాం, వేరు మాటల్లో చెప్తాం, వేరు భాషలో భాష చెప్పడం లేదే, వేరు సందర్భాల్లో చెప్తాము. అందుకని అలాంటి విద్యాదానం చేసి మన ఈ నిర్మాణాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకొని రానున్న రోజుల్లో ఈ జెస్సీలలో ఏ ఒక్కరు కూడాను విద్య లేని వాడు ఉండకూడదు, ఉద్యోగాలు కూడా లేని వాడు ఉండకూడదు. ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, ఇతర సంస్థలు ఆర్థికంగా పటిష్టంగా ఉండేటువంటి పరిస్థితికి రావాలని నేను మనసారా కోరుకుంటూ మీ అందరినీ దాంట్లో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ నేను ప్రత్యేకంగా ఈ సంస్థని దీవించమని కోరుకుంటూ నా అధ్యక్షుని యొక్క తొలి పలుకుల్ని ముగిస్తుంది. గౌరవనీయులు బీరెడ్డి రంగారావు గారు, గుంటూరు జిల్లా పౌర సంఘం అధ్యక్షులు, వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన నాలెడ్జ్ హబ్లో రాబోయే ఉద్యోగాలకు సంబంధించి ఏ రకపు ఉద్యోగాలు, ఏ విధంగా మనం ప్రణాళిక రచన చేసుకుంటున్నాము, ఆ ప్రణాళిక రచన ఎలా అమలు పరుస్తాము అనేటువంటి విషయం ఈ నాలెడ్జ్ హబ్ డీన్ ఆఫ్ అఫైర్స్గా మనం వారిని నియమించుకున్నాము. వారు గౌరవనీయులు వెల్లబోయిన సత్యనారాయణ గారు, వారు అడిషనల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్గా పనిచేసి వారు రిటైర్ అయినారు. ఆ తర్వాత అనేక చోట్ల ఢిల్లీలోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను, కొన్ని గుంటూరు సంస్థలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఆయన వ్యక్తిత్వ వికాస నిపుణులు, దేశంలో చాలా పేరుగారినటువంటి ఆయన అనేక రాష్ట్రాలు వారిని ఆహ్వానిస్తూ ఉంటాయి వారి వ్యక్తిత్వ వికాస తరగతుల కొరకు. వారు మన అదృష్టం ఏంటంటే అంగీకరించడం జరిగింది డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్గా. అంటే ఇక్కడ మనం రాబోయే ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణ అంతా కూడాను వారి నిర్వహణలో జరుగుతుంది, వారి కనుసన్నలో జరుగుతుంది. ఈ రోజున వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నానండి. వై సత్యనారాయణ గారు. ఒక అపూర్వమైనటువంటి సన్నివేశంగా దీన్ని మనం భావించాలి. కారణం, చాలా మంది చేయాలనుకుంటారు, చేయాలనే తలంపు చాలా మంచిగా ఉంటుంది, కానీ కార్యరూపం ధరించడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాను చేయాలని సంకల్పించి దానికి కార్యరూపం ఇవ్వడానికి టోటల్గా కమిట్ అయినటువంటి వ్యక్తి శ్రీ ఈవి నారాయణ గారు. సాధారణంగా ఒక కార్యక్రమం చేసేటప్పుడు అనేక అవాంతరాలు వస్తుంటాయి. ఈ అవాంతరాలు అనే వాటిని అధిగమించి ఎవరైతే ముందుకు వెళ్ళగలుగుతారో వారు మాత్రమే గొప్ప నాయకులుగా మిగిలిపోతారు. ఎంతో మంది సాధించాలన్నటువంటి కార్యక్రమంలో మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1920లో ఒక గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో టేకప్ చేశారు. ఆ తర్వాత ఒక కాంక్రీట్ షేప్, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక దృక్పథంతో ఒక సృష్టిని, ఒక సంస్థని ఏర్పాటు చేయాలని ప్రయత్నం సాగించి దాన్ని కార్యరూపం దాల్చడానికి మరి ప్రయత్నించినటువంటి ఈవి నారాయణ గారిని నేను అభినందిస్తున్నాను. అయితే ఒక మంచి సంస్థను ఏర్పాటు చేయాలంటే ఒక వ్యక్తితో అయ్యేది కాదు. ఆ వ్యక్తికి వెన్నుదన్నుగా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం జీవితంలో ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. కారణం ఏమంటే, ప్రయాణం సాగేటప్పుడు ఆ ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉంటే మనం ఎక్కడ ప్రారంభించాము, ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాము అన్నటువంటి దాంట్లో మనకు అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి అప్పుడప్పుడు కూడా మనము ఆగి మన ప్రయాణం అనే దాన్ని చూసుకోవడం చాలా ముఖ్యం. మన కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే ఈ దేశంలో చాలా ప్రముఖమైనటువంటి సెగ్మెంట్ ఆఫ్ ది సొసైటీగా మనం చెప్పుకోవాలి. ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మనం పరిశీలించేటప్పుడు చాలా గణనీయమైనటువంటి జనాభా కలిగినటువంటి కమ్యూనిటీ ఇది. మరి అభివృద్ధి పరంగా చూసేటప్పుడు
ఈ అభివృద్ధి ఫలాలను మనం ఎంతవరకు సాధించగలుగుతున్నాము, ఎంతవరకు మనం తెచ్చుకోగలుగుతున్నాము అనేది చాలా ముఖ్యం. అభివృద్ధి పరంగా మనం చూసేటప్పుడు సంఖ్య చాలా అధికంగా ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తుల సంఖ్య కానీ లేక ఆ కుటుంబాల సంఖ్య కానీ చాలా తక్కువగా ఉంది. అందువల్ల మనము ఒక ఆలోచనాత్మకంగా దీనిని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, దీని గురించి అనేక రాష్ట్రాలలో పెద్దలు కూడా ఆలోచించి ఆయా రాష్ట్రాలలో మన కమ్యూనిటీని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకి కేరళ రాష్ట్రంలో చూస్తే SNDP ఆర్గనైజేషన్ అక్కడ నారాయణ గురు ఆయన ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా సాగించింది. కాబట్టి కేరళ రాష్ట్రం అనేటువంటిది చాలా ముందుకు వెళ్ళడానికి కారణమైంది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో చూస్తే నాడాల కమ్యూనిటీ అభివృద్ధి కావడానికి వారు ప్రయత్నం సాగించారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో చూస్తే అక్కడ మరి వెంకటస్వామి గారు అటువంటి పెద్దలు అక్కడ ప్రయత్నం సాగించారు. మన రాష్ట్రాల్లో చాలా మంది చేశారు, కానీ ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ అనేటువంటిది మనకి కనిపించకుండా పోయింది. చాలా ప్రయత్నాలు చేశారు, చాలా మంచి ఉద్దేశాలతో చేశారు, కానీ ఈ రోజున మనమంతా కూడా చూడడానికి, దానిని మనకు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆకృతి, ఒక వేదిక అనే దాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇదే జస్టిస్ నాలెడ్జ్ హబ్. ఇది కేవలం ఒక సెక్టే కాకుండా ఏ పేరుతో పిలువబడ్డప్పుడు కూడా గౌడ సంబంధమైనటువంటి కమ్యూనిటీస్ అని కూడా దీని కింద వచ్చేటట్టుగా ఒక విశాల ప్రాతిపదికగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఫ్రెండ్స్, 2 అంశాలు మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి అంశం ఏమంటే, ఒక చైనా ఫిలాసఫర్ చెప్పినట్టుగా గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, ఈ ఫీడింగ్ ఫర్ ఎ డే. అంటే అర్థం ఏమంటే, ఆకలిగా ఉన్న వ్యక్తికి ఒక చేపనిస్తే ఆ రోజున చాలా ఆనందంగా అతను కాలాన్ని గడుపుతాడు. ఆ విధంగా మనం చేసినటువంటి కార్యక్రమం ఏమంటే, మన పిల్లలన్న వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో స్కాలర్షిప్ ఇస్తూ వచ్చాము. ఆ స్కాలర్షిప్ తీసుకున్న తర్వాత చదువుకున్నారు, కానీ ఎవరు ఏమి సాధించారు, ఎక్కడ నిలబడ్డారు ఆ అంశం అనేది మనకు తెలియదు. చాలా అరుదుగా మాత్రమే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ మేము ఇలా చేస్తున్నామని చెప్తున్నారు. అయితే రెండవ భాగం ఉంది, అదేమంటే టీచ్ హిమ్ హౌ టు ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ లైఫ్. అంటే అర్థం ఏమంటే, చేప నుంచి వదులుకోవటం కాకుండా చేపలు పట్టుకునే విజయించినట్లయితే అతను కలకాలం ఉండగలుగుతాడు. ఇది చాలా ముఖ్యమైన భాగం. అందువల్ల ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మేము ఆలోచించేటువంటిది ఏమంటే, మన విద్యార్థులు అనే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం ఒకటే కాకుండా ఆర్థిక సహాయమైనటువంటి దాన్ని మరొక విధంగా మార్చి, అంటే చదువుకోవడానికి తగినటువంటి వసతులు కల్పించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తే దాని మూలంగా కుటుంబాలను కూడా చాలా సంక్షేమంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి ఈ నాలెడ్జ్ హబ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఏ కార్యక్రమాలని మేము చేయబోతున్నామనే దానిని మాటలతో చెప్పేదానికన్నా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ మీకు ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను చెప్పినట్టు అంశాలు ఏమంటే 5 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఎదగాలన్నా, ఒక సమాజం ముందుకు వెళ్ళాలన్నా నా దృష్టిలో చాలా ప్రధానంగా 5 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో నంబర్ 1 ఏమంటే విద్య. విద్య అనేటువంటిది ఈ రోజున ఎలా ఉండాలి? ఒకప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే వంటి వ్యక్తులు ప్రారంభించేటప్పుడు అక్షరాస్యతగా దానికి ప్రాధాన్యత ఉండేది. ఈ 21వ శతాబ్దం వచ్చేసరికి విద్య అనేటువంటిది రూపం మారింది. ఆ విద్య అనే దాన్ని ఏ విధంగా సాధించాలి, మన పిల్లల్ని ఏ విధంగా ఉత్తేజపరచాలన్న అంశాన్ని మొట్టమొదట వి అనే దాంట్లో తీసుకొచ్చాను. విద్య వచ్చిన తరువాత ఉద్యోగం కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగిత అనేటువంటిది వృత్తిపరంగా మనకి అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలలో గౌరవాన్ని చేకూర్చేటువంటి గొప్ప ఉద్యోగాలు అంటే మనకి IAS దగ్గర నుంచి మిగతా అనేక ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలలో మన పిల్లలనే వాళ్ళని ఏ విధంగా పంపించాలి, ఇది చాలా ముఖ్యమైన భాగం. ఈ భాగాన్ని ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి నేను ఈరోజు మీతో ముచ్చరించబోతున్నాను. 3వ అంశం ఏమంటే, మనం కేవలం ఏదో విద్య ఉద్యోగాల గురించే కాకుండా ఆర్థిక పరంగా ఏ విధంగా మనం అభివృద్ధి కావాలి. ఒక సమాజంలో వ్యక్తికి ఆర్థిక పరమైన బలం ఉన్నప్పుడు అతనికి గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఆర్థిక పరమైన అంశాలనే వాటిని మనం ఏ విధంగా తీసుకురావాలనేటువంటిది 3వ అంశంగాను.
నాలుగో అంశం ఏమంటే మనిషి తన వ్యక్తిత్వం అనే దానిని, ప్రతి మనిషి కూడా ఒక గొప్ప శక్తితో ఈ భూమి మీద వస్తాడు. ఆ వ్యక్తి తన శక్తిని తెలుసుకుని తన పాత్ర ఏమిటో నిర్వచించడానికి తగ్గట్టుగా చేయాలంటే తప్పనిసరిగా అతనిలో వికాసం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ సమాజానికి వచ్చిన తర్వాత మనం వచ్చి వెళ్ళిపోవటం కాకుండా ఇచ్చి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ వితరణ గుణం గురించి 5వ వీగా ఈ 5 అంశాలని వాటిని దీనిలో మీకు చాలా విపులంగా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి భాగం ఏమంటే, ఇక్కడ మనం ఈ నాలెడ్జ్ హబ్ అనేది దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం చేసినటువంటిది ఏమంటే ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి, ఈ ఉద్యోగ కల్పన చేయడానికి తగ్గటువంటి అంశం అనే దాన్ని మీతో నేను ముచ్చటతో తెలుసుకున్నాను. ఫ్రెండ్స్, రిమెంబర్, మనకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో మన పాత్ర ఎంత ఉంది, మన జనాభా ఎంత ఉంది, మన పాత్ర ఎంత ఉంది, చాలా తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏమిటి? ఏదో ఒక వ్యక్తి తన ప్రతిభతో ఉద్యోగం సంపాదిస్తే ఆ వ్యక్తికి సన్మానం చేసి తప్పట్లు పెట్టి ఆనందపడుతుంటాము తప్పించి ఆ వ్యక్తి ఉద్యోగం పొందడానికి తగినటువంటి ఒక వేదిక అనే దాన్ని మనం నిర్మించలేకపోతున్నాం. అటువంటి వేదికను నిర్మించినట్లయితే కేవలం ఒకళ్ళు ఇద్దరు కాకుండా వేలాది మందికి ఉద్యోగాల కల్పన చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతంలో 81,000 ఉద్యోగాలనే వాటిని ప్రభుత్వం ప్రకటించింది. మరి 81,000 ఉద్యోగాలలో మన వాళ్ళకు తగినటువంటి ఎంత భాగం మనకు రావాల్సి ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని, అలాగే మన రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా మరి ఉద్యోగాలు నిన్న గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా వచ్చాయి. మరి ఉద్యోగాలనే వాటిని ఏ విధంగా మన పిల్లలకు మనం కల్పింప చేయాలి, ఇది దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేస్తామంటే ఈ యొక్క ఉద్యోగ కల్పన కోసం ఒక ప్రణాళికను తయారు చేయాలనే ఉద్దేశంతో మేము నారాయణ గారు, నేను ఇంకా చాలా పెద్దలు కూడా మాట్లాడుతూ వచ్చాం. మరి దీనిని ఒక కాంక్రీట్ చేయాలంటే ఈ రోజున అంత తేలికైనటువంటి అంశం కాదు. కారణం ఏమంటే ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ శిక్షణ కేంద్రంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక IAS ఆఫీసర్కు తయారు చేయాలంటే అది ఏ ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల అయ్యేది కాదు. అది చాలా ఆర్థికపరమైన అంశం. దానికి కావాల్సిన మెటీరియల్ కావాలి, ఫ్యాకల్టీస్ కావాల్సి వస్తారు, పరీక్షలు నిర్వహించాలి, వాళ్ళని సన్నద్ధంలో చేయాలి, పూర్తిగా తట్టుకునేటట్టుగా చేయాలి. అలా చేయాలంటే ఒక బలమైన సంస్థను ఏర్పాటు చేయాలి. అలా బలమైన సంస్థను ఏర్పాటు చేయడానికి ఇటీవల కాలంలో మేము అంటే ఇక్కడ మన గుంటూరులో మన రాష్ట్రానికి తగినటువంటి ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయాలంటే దానికి తగినటువంటి ఒక టీం అనేది దాన్ని ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయడానికి ఒక యాస్పిరెంట్ స్టడీ సర్కిల్ దాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ స్టడీ సర్కిల్ అనేటువంటిది ఆంధ్ర అంటే హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలో 13 సెంటర్స్లో మేము దీన్ని ఏర్పాటు చేస్తాము. అలాగే ఆంధ్ర ప్రాంతంలో కూడా 7 సెంటర్స్ రాబోతుంది. అయితే మనము మన నాలెడ్జ్ హబ్ని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేయబోతున్న ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు అనే వాటిని ఈ సంస్థలో ఒక భాగంగా చేసి అంటే చాలా తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాన్ని ఏర్పాటు చేయడానికి, ఎక్కువ మందికి లాభాన్ని చేకూర్చడానికి ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాము. కాబట్టి మనము చేయాల్సిన అంశం ఏమంటే మన పిల్లలనే వాళ్ళని చదివించుకోవడమే కాకుండా మంచి ఉద్యోగాలు పొందడానికి తగ్గట్టుగా మనమే ఆ ఏర్పాట్లు చేయగలిగినట్లయితే ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల తర్వాత మన సామాజిక వర్గాలలో కూడా అత్యధికులైన వాళ్ళు ఉద్యోగస్తులు కావడానికి తగినటువంటి వేదికగా ఇది పనిచేస్తుంది. మరి కేవలం ఉద్యోగాలే కాకుండా మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఒక నిర్మాణాత్మకంగా తయారు చేయడానికి మేము ప్రయత్నం సాగిస్తున్నాం. ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, మరి మన పిల్లలందరూ కూడా చాలా ఉన్నత ఉద్యోగాలలో మరి వాళ్ళు స్థిరంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ చేసే ప్రయత్నానికి మీ సహకారం కూడా అందిస్తారని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున మన ఎల్లబైన సత్యనారాయణ గారు మన నాలెడ్జ్ హబ్బుకి నాలెడ్జ్ హబ్బు ప్రగతిలో ఉన్నటువంటి సమస్యని ఎలాగా అనుకుంటున్న రోజుల్లో కలిసి వచ్చినట్లుగా
పరిష్కారాన్ని మోసుకొచ్చారనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ మధ్య మన వడ్డెంగుంట సుబ్బారావు గారు, బెల్లంకొండ సదాశివ గౌడ్ గారు విడివిడిగానండి నన్ను అడిగారు, రేపు నిర్మాణము నిర్వహణ ఎట్లా? అలాగే పామర్తి సాంబశివరావు గారు, ఆయన న్యాయంగా అయితే పెద్ద చదువుకోలేదు కానీ మీరు ఇప్పుడు 40% పని చేశారు, ఇంకా 60% పని చేయాలి సామాన్యమా అని ఆయన చేద్దామండి. కనకదుర్గమ్మ చూసుకుంటుంది, ఇంతదాకా మనం అనుకుంటే చేసిందా, అది కూడా చేస్తుందా, చేయకపోతుందా అని అన్నాను వాళ్ళ ముగ్గురితో విడివిడిగా. అలా అన్న నేపథ్యంలో ఈ రోజున వై సత్యనారాయణ గారు అనుకోకుండా డిసెంబర్లోనే ఆస్పిరెంట్స్ ఈ ఆలోచన, కేవలం 21 డిసెంబర్లోనే ఈ ఆలోచన మేడిశెట్టి తిరుమల కుమార్ గారికి, వై సత్యనారాయణ గారికి రావడం. మరి వై సత్యనారాయణ గారిని అక్కడ హెడ్ చేయమంటే కాదు, నేను జెస్సీల నాలెడ్జ్ హబ్కి ఆల్రెడీ నేను వాగ్దానం చేస్తున్నాను కాబట్టి నేను హెడ్ చేయలేను అని వారి యొక్క అసహాయాన్ని వారు చెప్పడం, దానికి అంగీకరించిన తర్వాత అక్కడ కూడా ఇన్వాల్వ్ కావాలని అంటే ఓ కండిషన్ ఏంటంటే, ఇక్కడ పెట్టబోయేటువంటి ఈ నాలెడ్జ్ హబ్లో ఆ రెండింటిని కూడాను మమేకం చేయడము, అవసరమైనప్పుడు దాని నుంచి వచ్చినటువంటి సహాయ సహకారాలు పూర్తిగా అందించేట్లయితే నేను దీనిలో ఇన్వాల్వ్ అవుతానని వారికి చెప్పడం జరిగింది. అందువల్ల వారికి అన్ని రకాల అవకాశాలు వచ్చిన మన నాలెడ్జ్ హబ్ని విడనాడను అని అనడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆయన మన జెస్సీల బృహస్పతి. మరి దానికి మీ అందరూ మనకి ఇంకా నాడు చెప్తూ ఉంటారండి, ఇప్పుడు ఆయన ఇంత కూడా లేదండి, ఇంత చేస్తారు వాళ్ళైతే అంటారు, మనమైతే ఇంత అని కూడా ఇంత చేస్తాం. అది లక్షణం. ఈ లక్షణం నుంచి బయటపడాలంటే ఏమండి, లక్షల రూపాయలు వస్తున్నా వదులుకొని మన కోసమే ఆయన వస్తున్నారని అంటే ఆనందం లేదా? మీ పిల్లలేగా, మన పిల్లలేగా రాబోయే జనరేషన్స్ బాగుపడేది. చిన్న చప్పట్లు కొట్టండి సార్, నాకు కూడా ఆనందంగా ఉంటుంది. చాని సత్యనారాయణ గారు ఏమిటి అని నేను చెప్పలేను, చెప్పకూడదు. మాజీ మంత్రివర్యులు జెస్సీల అభివృద్ధికి వారి ఆలోచనలు పంచమని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్. చాని సత్యనారాయణ గారు ఏదైతే సేవా కార్యక్రమాన్ని జాతి కోసం చేస్తూ ఉన్నారో, ఒక దృఢ సంకల్పంతో ప్రారంభించారో, దానికి బహిరంగంగాను అంతర్గతంగా సహకరించిన పెద్దలందరూ కూడా పేరు చెప్పిన ఈ జాతి తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు కూడా కల్పిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, చాలామంది డబ్బులు ఇచ్చి చాలా చాటుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు ఇచ్చి నా పేరు చెప్పొద్దనే వ్యక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నమాట వాస్తవం. వారు కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, అది నారాయణ గారికే ఉండమని చెప్పండి, మనకేం చెప్పక్కర్లే. కారణం ఏంటంటే, కరెక్టే కదా, నేను చెప్పమని చెప్పదు, మీరు చెప్పొద్దు కూడా. ఇంకా ఎవరైనా ఇస్తే వారిని రహస్యపూర్వకంగా ఒక వదిలిపెట్టిలో పెట్టి వారి దగ్గర కూడా గుప్తధనాన్ని తీసుకుని ఈ సేవా కార్యక్రమాలను ఉపయోగించమని మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. ఎవరిని ఇచ్చేవారుంటే తప్పకుండా ఈవీ నారాయణ గారు దాని వారిని ఓపికగా ఉంచి జాతి యొక్క అభివృద్ధికి మీరు చేస్తున్న సహకారాన్ని మనస్ఫూర్తిగా నాతో పాటు జాతి పెద్దలతో కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తారు, ధన్యవాదాలు కూడా తెలియపరుచుకుంటారనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాం. ఈనాడు ఈ కార్యక్రమం చూసాం. ప్రారంభ దశలో ఇబ్బందులు పడుతున్న దశలో ఒక నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి కావాల్సిన టైంలో కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని చాలా పట్టుదలతో చేస్తాం. రోజు ఫోన్ చేయడం, నారాయణ గారు వారి యొక్క మిత్రబృందం ఇక్కడ ఉన్నారు,
మరి పేరు కొంతమంది చెప్పి కొంతమంది చెప్పకపోతే ఇబ్బంది పడతారు. ఇదివరకు ఏరంగి వారిని మన సాంబశివరావు కదా, పామన్ సాంబశివరావు గారిని దూరం చూసాం, రాంగోపాల్ గారు చూసాం అంత కానీ మిమ్మల్ని ఇవాళ కలిశారు వ్యక్తిగతంగా, ఇవాళ చూశాను దూరంగా. అలాగే 2-3 బావులు ఉన్నారు, పేరు చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే వారందరూ కూడా అంతర్గతంగా నాకు పేర్లు చెప్పి నారాయణ గారు అనేక సార్లు వారి గురించి చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎవరిని ఎక్కడ పట్టుకున్నారో తెలియదు. నారాయణ గారు డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూపుతా ఉన్నారు, ఎవరెవరిని పట్టుకున్నారో తెలియదు. బిల్డింగ్లో ఇవాళ 3,80,00,000 బిల్డింగ్లు కట్టి ఒక ఆనందమైన దీర్ఘకాలికమైన ఫలితాలు ఇవ్వడానికి ఇవాళ నారాయణ గారు పోవచ్చు, నేను పోవచ్చు, వీటిలో సహకారం చేసిన వాళ్ళందరూ పోవచ్చు, కానీ ఈ నిర్మాణం సరిస్థాయిగా ఉంటుంది. జాతికి అంకితం చేస్తూ ఉన్నారు. అంటే స్వార్థం ఆలోచించకుండా ఒక ప్యాంప్లెట్ వేసారు, చూశాను ఇందాక నేను, కింద నుంచి బయటకు చదివారు. దాంట్లో చాలా స్పష్టంగా, ఎక్కువ టైం తీసుకోలేదు, 15 నిమిషాల్లో నేను పోస్ట్ చేస్తాను. కారణం ఏంటంటే మీరు 40 రూపాయల నుంచి నెల జీతంలో 1500 వరకు సాయం చేయమని, కరెక్టే కదా, అదే కదా ఇచ్చేస్తే అమౌంట్. దాంట్లో కొలమాను కూడా పెట్టారు, మీకు తెలియాలా. అందరూ వద్దు, మీరు ఉద్యోగస్తులు అవుతే, మీరు వ్యాపారస్తులు అవుతే 40,000 పైబడిన ఆదాయం కలిగిన వాళ్ళు మాత్రమే 40 రూపాయల నుంచి మీరు రాసింది అదే 15,000 ఇలాగా కొంత కొలమానం పెట్టి డబ్బులు జాతి పునర్నిర్మాణం కోసం సహాయం చేయమని ఒక విజ్ఞాపనలు ఇచ్చారు. దాన్ని కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీద ఒక ఆలోచన చేయండి. దానం పొందగలిగిన వ్యక్తులు ఆ యొక్క ఆలోచనని కిందకి తీసుకెళ్ళడం కోసం ఒక ప్రయత్నం చేయడం మాత్రం నారాయణ గారి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తాం, మా అభ్యర్థులు చేస్తాం. కారణం ఏంటంటే ఇసులో మేము వచ్చిన తర్వాత అది కూడా చెప్పకపోతే ఆ ప్యాంప్లెట్స్ అది మర్చిపోతారు. అట్లీస్ట్ వీఆర్ హియర్ టు, మేము ఒక పెద్దగా ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పవలసిన పరిస్థితి. స్పష్టంగా మీరు కిందకి తీసుకెళ్ళడంలో కొంత బాధ్యత తీసుకోవాలి. దాంట్లో భాగంగానే మీరు ఇవాళ ఈ నిర్మాణ కార్యక్రమం ఇంకా పూర్తి కావాల్సిన కార్యక్రమాలను ఇంకా ఎవరన్నా దానం చేయగలిగిన వాడు ఎవరు ఉంటే వారికి పేర్లు కూడా సూచించే కదా మనం చెప్పాల్సింది ఎజెండా వేళ. ఏంటంటే ఎవరైతే దానం చేశారో వాళ్ళకి కూడా సన్మానం పెట్టారు. నేను అంతే సన్మానం తెలియదు అన్నారు, వంటే అంటారు అని అనుమానం వచ్చింది. అది నా భార్య తీసుకురాలేదు. సన్మానం ఆయన టోటలీ ఎగ్నెస్ట్ ఫర్ దిస్. అత్యంత ఎవరు మీరు సన్మానం చేసుకోండి. ఇంచేతంటే నేను కొన్ని ప్రిన్సిపల్స్తో ఉన్నాను. అంచేత ఐఎమ్ డిఫరెంట్ విత్ దిస్, బట్ ఐ డోంట్ అపోజ్ యూ. అంచేత ఎందుకంటే పంచాయతీగా ఈరోజు టోటల్గా ఎకనమిక్స్ కానీ, సోషల్ అవేర్నెస్ కానీ, పొలిటికల్ అవేర్నెస్ కానీ, పొలిటికల్ స్టేటస్ కానీ వెనుకబడిన కులం అందే అని చెప్పి స్పష్టంగా చెప్తారు. కారణం ఏంటంటే దానికి కారణం మన కులవృత్తి నమ్ముకుని, కులవృత్తిలో ఉండే బీసీ వర్గాలు కానీ, షెడ్యూల్ కులాలకు తగిన సంబంధించిన దళాలు కానీ టోటల్లీ బ్యాక్వర్డ్. సోషల్లీ బ్యాక్వర్డ్, ఎకనామిక్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, పొలిటికల్లీ బ్యాక్వర్డ్. ఇవన్నీ కారణం ఏంటంటే మనం సమాజం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన ప్రయాణం చేయకపోవడం. కారణం మన కులవృత్తులు నమ్ముకుని
విప్లవాత్మకమైన మార్పులు ఏదైతే ఉన్నాయో జాతీయంగాను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మన జాతి యొక్క సోదరులు నడలపోవడం వల్ల, నడుచుకోవడంలో మన వైఫల్యం చెందడం వల్ల దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరైతే ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇవాళ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ పోవాలంటే యూ మస్ట్ బి ఎకనామికల్లీ పవర్ఫుల్. ఇమీడియట్గా రాదు. దానికోసం ఇవాళ ఎడ్యుకేషన్లో రిఫార్మ్ వస్తే మీ కుటుంబంలో ఎవరైనా చదువుకుంటే మీ కుటుంబంలో ఆర్థిక మూలాల మీద ఒక విప్లవాత్మక చేంజెస్ వస్తుంటాం. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగం అనేవి అనుకోవద్దు. మనం ఇవాళ కాంపిటీషన్ టెస్టులు పెడతా ఉన్నారు. మన ఇక్కడ యాస్పిరెంట్ అనే ఒక కోచింగ్ విధానంతో ఒక వ్యవస్థని తయారు చేసుకుని సత్యనారాయణ గారు వారి మిత్ర బృందం ఉందో కూడా దాన్ని ఇక్కడ ఎకనామిక్ వైవిధ్యం చేయడానికి ఈ వ్యవస్థలో ఈ సంస్థని తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఐ షుడ్ అప్రిషియేట్. కారణం అంటే నారాయణ గారికి ఈ వ్యవస్థలో జరిగే ఒక కోచింగ్ యొక్క విధానంలోనే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వారి తరఫీదు ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో వారిని అభివృద్ధిస్తాం. నారాయణ గారు కానీ వారి యొక్క ఈ వ్యవస్థ కానీ సహకరిస్తున్న విధానంలో అభివృద్ధించవలసింది. అదే కాకుండా ఇవాళ రిఫార్మ్ అనేది విషయంగా వచ్చినంత పొలిటికల్గా మనం ఆలోచించలేదు. కారణం ఏంటంటే పొలిటికల్ అవేర్నెస్ లేకపోవడం కూడా ఇట్స్ ఎ బ్యాక్వర్డ్ అసలు కంప్లీట్. నేను పొలిటిషియన్ మాట్లాడతాను మీకు అర్థం కాకపోవచ్చు. బట్ వేర్ ఎవర్ యూ గో యూ హ్యావ్ యువర్ ఛాలెంజెస్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రాబ్లం. కారణం ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్, పైకి కనిపించిన ఇన్ఫ్లుయెన్స్, పైకి కనిపించిన థ్రెట్, పైకి కనిపించిన డిప్రెషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీ హ్యావ్ టు మీరు డైరెక్ట్గా ఒప్పుకోకపోయిన మానసికంగా ఆలోచన చేయండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది సొసైటీ హ్యాస్ బీన్ బ్యాక్వర్డ్, అవర్ కమ్యూనిటీ హ్యాస్ బ్యాక్వర్డ్. వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దిస్. అంచేత ఇవన్నీ కూడా మనలో మనం ఆలోచన చేస్తూ మన సమాజాన్ని ఎవరైతే మన జాతి సోదరులందరూ కూడా ఈ ఆలోచన పరంగా మీరు ఆలోచన చేయగలిగితే డెఫినెట్గా another 20 years we have to change, start fire, we have to start fire in our minds, we have to start move forward. ఈ విధంగా ఆలోచన చేయగలిగితేనే మీరు ఈ సొసైటీ ఏ బ్యాక్వర్డ్గా గౌడ సోదరులు వెనక వీళ్ళెక్కడ ఉన్నారు, ఏం చేయగలరు ఆలోచన చేస్తే చేయగలడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా విల్ రీచ్ గోల్. మన ఎకనామిక్స్ చేంజ్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు వర్క్. బిజినెస్ చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగాలు చేయండి. ఇతర దేశాల్లో అవసరాలు ఇతర దేశాలు వెళ్ళి మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు. వై కొన్ని పొలాల్లో విదేశాలు వెళ్ళి ఓట్లు సంపాదిస్తూ ఉన్నారు. బికాస్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ హ్యావ్ బీన్ దే కాచ్ ది టైమ్లీ. వాళ్ళు ఎకనామిక్ పవర్ వచ్చింది. సమాజంలో పెద్దగా కనిపిస్తూ ఉన్నారు, మనకి ఇంకా కింద కనిపిస్తున్నారు. వై యు ఆర్ నాట్ ఎన్లైటెడ్ ది సొసైటీ, ఎన్లైటెడ్ ది టైమ్ ఆపర్చునిటీ, యు ఆర్ నాట్ యూటిలైజెడ్ ప్రాపర్టీ టైమ్లీ యాక్షన్స్. దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ. అంచేత మనందరూ కూడా జాతి పెద్దలారా, సోదరులారా, మిత్రులారా, సోదరి మనులారా మనందరూ కూడా టార్గెటింగ్ ఆల్ ది ఆస్పెక్ట్స్. సమాజంలో మన ఎకనామిక్ పవర్ పెంచుకోవాలి, ఆర్థిక మూలాలు పెంచుకోవాలి. జాతి ఏదైతే కిందకి కనిపిస్తూ ఉందో దానికి లేపాలనే ఆలోచన మీలో ఉండాలి అనేది మా ఆలోచన. మేము పెరిగాము.
ఆర్థికంగా పెరగవచ్చు కనుక రాజకీయంగా పెరిగా అది అడ్డురాదు. సమాజాన్ని మీరు ఉన్నతంగా కల్పించాలనే ఆలోచన మీలో మీకు ఏ వృత్తిలో ఉండేవాళ్ళు, ఏ వ్యాపారం ఉండేవాళ్ళు, ఏ ఉద్యోగం ఉండేవాళ్ళు ఏ రకంగా ఎకనామిక్ పవర్ మీరు పెంచుకోవాలి. క్యారెక్టర్ పాటు చేసుకోవద్దు. క్యారెక్టర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ అసెట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంతో కొంత కొద్ది మౌల్డ్ చేసుకోండి తప్ప క్యారెక్టర్ సాక్రిఫైస్ చేయదు. అంచేత ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈ వ్యవస్థలో ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎడ్యుకేషన్ గైడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది హాప్, బట్ రిమైనింగ్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సొసైటీ సిటిజన్ ఆఫ్ ది కమ్యూనిటీ. ఈ పొలంలో పుట్టా కనుక గౌరవాన్ని తీసుకురావడంలో కానీ, ఆర్థిక మూలాల్లో మార్పు రావడానికి కానీ, జాతీయ ఔన్నత్యానికి ఆర్థిక పరిపుష్టి కావాలనేది రాజకీయ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా రిఫార్మ్ చేసుకుని ఎదగాలనే ఒక దృఢ సంకల్పాన్ని మన సమాజంలో యువతలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నాకే 16 ఏళ్ళు అయ్యిందంటే మీలాగా కొంతమందిలా ఖచ్చితంగా జీవితం అంతా దీనికే కేటాయించి నాకు 40 ఏళ్ళు వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క చేసి అవిద్యావంతుడు కాకుండా చేసేటువంటి ఉద్యమంలో చాలా పాల్గొని ఉండేవాడిని. నాకైతే వివేకానందులు గుర్తొస్తున్నారు. ఎరైజ్ అవే అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. వాట్ ఆల్ హీ ఈస్ టోల్డ్ అబౌట్ ఈస్ దట్. లేవండి, నేర్చుకోండి. మీ లక్ష్యాన్ని సాధించే ఏంటి మీ లక్ష్యం? అది కాదు. ఈ అక్కడి నుంచి ఇక్కడ రండి, అక్కడ పడద్దు, అక్కడికి ఎక్కొద్దు. మనం చెప్తామండి పిల్లలకి, ఏమండి 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 ఆ దీపం దగ్గర పట్టుకోరా కాలుతుందని చెప్తాం. వాడు వెళుతుంటే వాడిని ఎడకుండా పట్టుకుంటాం. అలాగే అపాయకరమైనటువంటి వృత్తి నుండి ఉపాయకరమైనటువంటి వృత్తికి, గౌరవప్రదమైనటువంటి వృత్తికి తరలిళ్ళేటువంటి ప్రయత్నం మనందరం చేద్దాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చేద్దాము. అది నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీ స్పీచ్ చాలా గొప్పగా, చాలా ఎమోషనల్గా మాట్లాడినటువంటి పితాని సత్యనారాయణ గారిని నేను ఇప్పుడే చూశాను. అంతకు ముందర చాలా తక్కువ మీటింగుల్లో చూశాను. చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్స్ ఎలా. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారిని నేను ఆహ్వానిస్తున్నాను సార్. వారు కూడా వారి యొక్క సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. కోసిన చెంచురామారావు గారు. నారాయణ గారు చెప్పినట్టుగా చాలా చిన్న ఫంక్షన్లో మీకు కలవడం జరిగింది. వాళ్ళు మాత్రమే చేసుకునే ఫంక్షన్ అది. నేను ఎందుకు ఎంటర్ అయిపోయాను దాంట్లోకి. ఎంటర్ అయిన తర్వాత నన్ను పిలవాలి స్టేజ్ మీదకి. వాళ్ళ రూల్స్ ప్రకారం నన్ను పిలవకల్లా, కానీ అయిష్టంగానే పిలిచారు పైకి. పిలిచిన తర్వాత ఒక 75-80 దగ్గరకు వచ్చే మనిషి అభ్యర్థిస్తా ఉన్నారు. ఎవరి అయ్యా, ఒక్క 5,000 రూపాయలు మీరు ఇవ్వండి, మన యొక్క గౌడ సంఘం యొక్క పిల్లల భవిష్యత్తు కోసం అని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఎవరైనా పెద్ద ఆయన ఈ వయసులో 5,000 రూపాయల కోసం ఇలా చేస్తా ఉన్నాడని నేను పక్కన తెలుసుకున్నా. తర్వాత ఇలా స్కాలర్షిప్లు ఇస్తాకి చేస్తారంటే, సరే 1,00,000 రూపాయలు నేను కూడా ఇస్తానండి అని అనౌన్స్ చేశాను. నేను ఎవరో ఆయన తెలియదు, ఆయన నాకు తెలియదు. తర్వాత ఈ ఆరోగ్య హక్కు కట్టడానికి కూడా ఎంతో కొంత చేస్తానన్నా. దాని తర్వాత 5,00,000 రూపాయలు ఇమ్మన్నారు, ఇచ్చాము. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం లేదు. ఖాళీ స్థలం కొని అట్టు పెట్టారు. కొని అట్టు పెట్టిన తర్వాత ఈ ఖాళీ స్థలం నేను, రామ్ గోపాల్ గారు, వేరే లాయర్ గారు, ఆయన పేరు గుర్తులేదు, ఆయన వచ్చాము. వచ్చిన తర్వాత దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే నేను ఇచ్చేది చిన్న అమౌంట్ అయినా అది ఉపయోగపడే రూపంలో ఉండాలన్న ఉద్దేశంతో నాకైతే కొంచెం వెసులుబాటు కలిగించిన సార్ అన్న. 5,00,000 రూపాయలకి కొద్దిగా ఇచ్చినట్టుగా అట్లాగే అన్నారు. కానీ ఇది తొందరగానే ఇచ్చాం. అయితే నేనేమనుకుంటానంటే, చాలా మంది ఏమనుకుంటారంటే నారాయణ గారు చెప్పినట్టుగా మిమ్మల్ని బాగా చేస్తారు, వాయించేస్తారు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే, చరిత్రలో మిగిలిపోయే ఇలాంటి ఘట్టానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా గర్వపడతా ఉంటాను ఆయన చేసిన పనికి. లేకపోతే ఇప్పుడు నేను పెద్ద ఇంత బిల్డింగ్ కట్టి స్పాన్సర్ చేయలేను. ఆయన కార్యక్రమం స్టార్ట్ చేశాడు, నా వంతు సాయంగా
ఇందాక చెప్పినట్టు పక్షి సాయం లాగా నా ముందు సాయం నేను చేస్తా ఉన్నాను. అలాగే ఇంకొకటి కూడా పెద్దలు ఏమన్నారంటే ఎంత పెద్ద అమౌంట్లు ఎలా తీసుకొస్తున్నారు నారాయణ గారు అని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఉంటే తండ్రి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఈ తండ్రి మాటలు ఎలా ఉంటాయి? ఆప్యాయతగానే ఉంటాయి, దండనగానే ఉంటాయి, ఆర్డర్గానే ఉంటుంది. ఈ 3 రకాలుగా ఉంటుంది. ఆయన అభ్యర్థిస్తున్నట్టు ఉంటాడు, ఆర్డర్ వేస్తున్నట్టుగానే ఉంటాడు, చేయాలన్నట్టుగా ఉంటుంది. అట్లా ఉంటుంది ఆయన వర్షన్, అట్లా ఉంటుంది. అలాగే కార్యక్రమం కూడా ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా ముందుకెళ్తూ ఉంటుంది. మనం వస్తే చిన్నపిల్లలాగా అయిపోతాం. ఆయన దగ్గరికి రావడంతో అక్కడ రావడం చిన్నపిల్లలాగా అయిపోతాం. అలా ఒక పెద్ద కార్యక్రమానికి నడుస్తున్నప్పుడు మన వంతు కూడా మనం చేయాలని. ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చేది పెద్ద అమౌంట్ 5 లక్షలు ఇస్తున్నాను అనుకుంటాను. నేను ఏమనుకుంటానంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నానని చెప్పి పెద్ద మోటార్ తీసుకొచ్చి నారాయణ గారి దగ్గర పెట్టా, పెద్ద గీటు పెట్టా. తర్వాత గీటు పెద్ద గీటులాగా తీసుకుంటే వెళ్ళిపోయాడు. నాకు చిన్న గీటు అయిపోయింది. నేను ఏమనుకున్నానంటే పెద్ద మోటార్ అనుకున్నా. తర్వాత నా సంచులు వచ్చేస్తాడంటే నాకు చాలా చిన్న సంచి అయిపోయింది. కానీ ఎవరికైనా ఏమనుకుంటారంటే సంచి పట్టుకొచ్చినప్పుడు నాదే పెద్ద సంచి అనుకుంటాడు ఇక్కడికి వచ్చినప్పుడు. కానీ ఇతరికైనా పెద్ద సంచులు తర్వాత చాలా వస్తాయి. అలా రాబట్టే ఇక్కడ దాకా వచ్చింది. నేను చెప్పాను కదా, మొట్టమొదటి వచ్చినప్పుడు దీన్ని ఎలా స్థాపించాలి ఏంటంటే సిమెంట్ కట్ల డబ్బుల్లో మీరు పంపించాలనే స్థితి నుంచి టక అజ్ఞాతులు ఎవరెవరో వచ్చి ఏదో చేస్తే ఈ స్థాయికి వచ్చేసింది. సార్ అన్నట్టు కొన్ని పేర్లు చెప్పే ఉంటాయి, కొన్ని పేర్లు చెప్పనే ఉంటాయి. ఈ పేర్లు స్పాన్సర్ చేసిన తర్వాత ఎందుకు చెప్పొద్దంటారంటే రెండో వాడు చదువుతాడేమని. ఈ పేర్లు ఉంటాయి కదా, ఈ బ్యాంకులో కూడా మనకి ఒక అకౌంట్ ఓపెన్ చేసి 10 లక్షలే కానీ మిగతా బ్యాంక్ వాళ్ళు వచ్చేస్తారు. మాకు కూడా చేయండి సార్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటా. అట్లాగే ఇది కూడా ఇంకోటి ఎవరు వస్తారన్న సార్ ఎవరికి చెప్పమని మీరు ఇచ్చినట్టు అంటారు. మనం ఏంటి 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత పేరు పైన ఉండాలంటే అంట. నేనైతే పేర్లు పాపరేట్ అది ఉందంటే ఉందా పేరు మరి ఎక్కడ రాస్తున్నారు రాస్తుందా పైన రాసేయండి మన పేరు. మా గోడ మాది ఏదో పేరు పోవాలి కదా, చిన్నవాళ్ళం కదా. చిన్నవాళ్ళు కొన్నప్పుడు పేరు పోవాలి కదా. అట్లాగే ఈ సమాజంలో బతకడానికి ముఖ్యంగా 2 కావాల్సిందే. ఒకటి డబ్బు కావాలి, 2 చదువు కావాలి. డబ్బు కన్నా ముఖ్యం చదువు. ఈ చదువు అనేది మన దగ్గర ఉంటే అన్నీ వచ్చేస్తాయి, దాంతో అదే వచ్చేస్తాయి. ఇది సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే మొత్తం అన్నీ వచ్చేసినాయి. ఆయనకి పేరు వచ్చింది, ప్రతిష్ట వచ్చింది, పదవి వచ్చింది, డబ్బు వచ్చింది, అన్నీ వచ్చింది. అలాగే మనం చదువు అనేది పట్టుకోగలిగితే అన్ని మన దగ్గర వచ్చేస్తాయి. ఆ చదువు అనేది దానికి ఆయన అంకురార్పణ చేస్తున్నప్పుడు మనం కూడా సహాయం చేయాలి కదా. అట్లాగే ఇవాళ మనం తీసుకుంటే ఎవరు లేనోడు కాదు, నేనైతే సందేహం అనుకుంటా, ఎవ్వరు లేనోడు కాదు. ఒక రిక్షా తెచ్చేవాడి దగ్గర నుంచి రోజు వారి కూలి పని చేసేందుకు కూడా 300 రూపాయలు వస్తాయి, 400 రూపాయలు వస్తాయి, 500 రూపాయలు వస్తాయి. ఒక్కరోజు మీరు కేటాయించండి. ఒక్కరోజు కేటాయిస్తే 300. అంటే భార్య బట్టలు వదిలేయమంటారండి? భార్య బట్టలు మేము వదలక్కల్లా. మనకు అనేక రకాల అలవాట్లు ఉంటాయి. రోజుకి 6 టీలు తాగుతాను నేను. 2 టీలు మానేస్తే చాలు. బయటకు వెళ్ళిన తర్వాత 2 బాటిల్స్ తాగుతూ ఉంటాం. ఏం బాటిల్స్ అంటే ఈ బాటిలే కాదు, వాటర్ బాటిల్ 12 రూపాయలు ఒకసారి తీసుకుంటాడు, 5 రూపాయలు ఒకసారి తీసుకుంటాడు, 250 రూపాయలు కూడా ఒకసారి తీసుకుంటాడు. సేమ్ బాటిల్ అదే. నేను చెప్పే సాగే బాగా అర్థమవుతుంది, మంత్రాలు వారు బాగా అర్థమవుతుంది. అంటే పరిస్థితులు బట్టి బాటిల్ అదే రేట్లు మారిపోతూ ఉంటాయి. అది ఏదో ఒకటి మానేయండి. ఒక చట్టాలు వాటి మానేస్తే ఒక మంచి పనికి అది ఉపయోగపడుతుంది. మీకు తృప్తి ఉంటుంది అనమాట. మరి చాలా మంది ఏమనుకుంటారంటే మనం స్పాన్సర్ చేస్తే మనకేంటి లాభం అనుకుంటారు. మనం స్పాన్సర్ చేస్తే మన పిల్లలకి చదవాల్సిన అవసరం లేదు కదా, మనకేంటి ఉపయోగం అనుకుంటారు. కాదు, శాశ్వతంగా నువ్వు శ్రీమంతుడిలాగా ఉండడం అనేది జరిగే పని కాదు. తరతరాలుగా శ్రీమంతుడిగా ఉండడం అనేది జరిగే పని కాదు. చరిత్ర జరిగేయండి. నువ్వు కాకపోతే నీకు సంబంధించిన మనుషులు ఎవరో ఆ ఫలాలు కోసుకు తింటారు. ఇవన్నీ మీకు తెలిసిన చెట్టు వేస్తామంటే తాత చెట్టు ఎందుకు వేస్తామంటే ఎవరు తింటారు లేదు, తను మనవాడు తింటాడు, దారి కూడా తింటాడు. అలా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే కానీ అవదు. నేను బెదవడెళ్ళి ఆ స్థలాల గురించి చెప్తా ఉంటే మా తాత కూడా కొనుంటేనే 4-5 సార్లు అన్నా. మా తాత కొనుంటే అంటే అసలు మనకుంటే మన తరాలు బాగుంటాయి కదా అనిపించి డబ్బు తీసుకుని వెళ్ళా మా ఫ్రెండ్ దగ్గరికి. నారాయణ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఈ డబ్బుకి ఏమైనా ఆదాయం అన్నాడు. ఎంత కావాలి, ఎంత కావాలి, 10 లక్షలు కావాలని అనుకోండి. మళ్ళీ 10 లక్షలు తీసుకువెళ్ళా. నేను తీసుకెళ్ళేది అప్పటికి 10 లక్షలు 5 లక్షలు అయిపోయింది. ఈ డబ్బుకి ఏం రాదు. మళ్ళీ 5 లక్షలు తీసుకెళ్ళా. ఈ డబ్బు అసలు నా డబ్బుకి ఎక్కడ వస్తే అక్కడ కొనేవా, నా డబ్బుకి ఎక్కడ వస్తే అక్కడ కొనేమా. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదా. అట్లాగే డబ్బు ఒకటే కాదు,
మన పిల్లలకు మనం సంపాదించి డబ్బు ఒకటే కాదు, మీరు చేసే పుణ్యం, మీరు చేసే మంచి పనులు, మీరు చేసే ఇలాంటి దాన ధర్మాలు, మీరు చేసే ఇలాంటి ఈ సమాజంలో మనం ఏవైతే అమాయకమై ఉన్నామో, ఈ సమాజంలో మనం ఏదో ఒకటి చేయాలని అనుకున్నామో ఆ పని మీరు చేసినట్లయితే పిల్ల తరాలకి మనకి అది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో చెప్తాం, సార్ అన్నట్టు మేము అయినా కోడిపోయిన చరిత్రకి నిండిపోతే 4 తరాల తర్వాత మా పేరు ఉంటుంది ఇక్కడ, మరే మీ ముత్తాత గారు ఈ హాస్టల్ కట్టే దాంట్లో ఒక భాగస్తుంటా అంటే వాళ్ళంతా గొడవపడతారు. అలాంటి పని మనం ఏదో రూపంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన సమాజం కోసం, మన సంఘం కోసం. ప్రతి వాడు ఏమంటే టీవీ మనం చూస్తూ ఉంటాం, ఆ ఇల్లు కాలిపోయినాయండి గవర్నమెంట్ ఏం చేయట్లేదండి, వరద వచ్చిందండి గవర్నమెంట్ ఏం చేయట్లేదని అంటాడు. కానీ మనం ఏం చేసాం గవర్నమెంట్ అనేది కూడా పట్టించుకుంటాం. చూడండి, అట్లాగే మనం కూడా మనం పుట్టినటువంటి సమాజానికి ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక చిన్న సాయం అన్నా చేయాలి కదా. చేయటానికి మనకి పెద్దగా ఏమి లేకపోయినా చేసేవాళ్ళకన్నా హెల్ప్ మనం చేయాలి కదా. ఇప్పుడు ఇవాళ సదాశివరావు కానీ వాళ్ళు కానీ ఉంటే కొన్ని వాట్సాప్లో సాంసరావు గారు యాక్చువల్గా పెద్ద చదువుకోవాలా, నాకు ఫస్ట్ కూడా తెలియదు, తర్వాత తెలిసింది. ఆయన విజన్ మామూలుగా ఉండదు, ఆయనకు వచ్చే డౌట్లు మామూలుగా ఉండవు. ఒక ఆడిటర్ కూడా క్వశ్చన్ చేయగలడు, అన్ని డౌట్స్ అంటే ఎక్స్పీరియన్స్. అది ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి, కష్టపడి సంపాదించిన తత్వం, ఆ కష్టపడి సంపాదించిన ఎంతో కొంత సేవ చేయని తత్వం, ఇవన్నీ మనందరం అలవాటు పడిపోయి ఇక్కడ దాకా ఉన్నాం. కానీ ఒకటి, మన ఫ్రెండ్స్ని మనం ఇక్కడ దాకా తీసుకురావాలి, కొంతమందిని తీసుకొచ్చి ఇదంతా చూపించాలి. సహృదయం ఉన్న వాళ్ళు ఎవరైతే రెస్పాండ్ అవుతారు, ఎంతో కొంత ఆ రూపంలో కూడా మనం సహాయం చేసిన వాళ్ళకి అవుతాం. అట్లాగే ప్రతి కార్యక్రమంలోనూ మనం భాగస్వామ్యం ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది భాగస్వామ్యం ఉన్నట్లయితే ఆ వ్యవస్థ చక్కగా తీర్చిదిద్దడానికి వీలుంటా ఉంటుంది. తక్కువ మంది వ్యవస్థ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగే ప్రముఖులు, పెద్దవాళ్ళు, అలా పేర్లు అందిస్తున్న పెద్దలు కూడా వచ్చి దీంట్లో పాలు పంచుకుంటే ఈ కార్యక్రమం ఈజీగా ఉంటుంది. ఈ కార్యక్రమం ముందుకు నడవడానికి ఈజీగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. అట్లాగే అధ్యాపకులుగా, ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా, ఒక ప్రిన్సిపాల్గా చేసి నేను అక్కడ ఎంత ప్రేమను పొందానో, నా ఆత్మీయ జస్సీలందరి దగ్గర కూడా అంత ప్రేమని పొందుతున్నందుకు, అది కూడా నాకు ఒక ఖచ్చితత్వం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి పోసిన చెంచు రామారావు గారి నోటి ద్వారా ఆ మాట వచ్చినందుకు మరింత ఆనందపడ్డాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కేవా ప్రెసిడెంట్ రవిశంకర్ గారు, వారు వివిధ జిల్లాల ప్రెసిడెంట్లని సమాయత్తపరచడంలోను, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడాను సమకూర్చి ఆ ఉద్యోగులను కూడా దీంట్లో భాగస్వాములు అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రవిశంకర్ గారు, వివి నారాయణ గారు స్థాపించిన కౌండిన్యా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నేను ఒక 4-5 పర్యాలుగా అక్కడ జరిగే మీటింగ్లన్నిటికీ రావడం చూసిన తర్వాత ఆయన దీక్ష, ఆయన పట్టుదల, మన సంఘీయులు ఎంతో కొంత చదువులో ఎంకరేజ్మెంట్ ఉండడం కోసం ఆయన ఏర్పాటు చేసిన ఈ సంస్థ చదువుతోటే ఆగిపోకుండా చదువుకి ఎంకరేజ్ చేసేదే కాకుండా మరి ఈ గౌడ జనసేవా సమితి ద్వారా జస్టిస్ నాలెడ్జ్ ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పం చేసుకొని ఉద్యోగాల్లో కూడా ప్రావీణ్యత సంపాదించడానికి ఒక నాలెడ్జ్ పెట్టినట్టుగా అది మన గౌడ సంఘీయులుగా మనకి ఆయన ట్రస్ట్ ద్వారా ఆయన మనకి పరిచయం చేసినందుకు ముందు మనందరం కూడా మన సమాజం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటాం. ఇలాంటి మంచి ఆలోచన ఆయనకు వచ్చింది. దానికి ఇంకొకగా ఆయనతో పాటు లోకల్గా ఉన్న రామగోపాల్ వర్మ గారు కానీ, గోపాల్ గారు, రంగారావు గారు, అలాగే సుబ్బారావు కానీ అందరూ కూడా ఇక్కడ చాలా ఆయనకి చేదోడు వాదడిగా ఉండి మన పత్రిక ద్వారా కూడా అందరికీ సమాచారం ఇవ్వడం ద్వారా ఈ సంకల్పం ఇంతవరకు రావడం, ఇది ఇంకా అభివృద్ధి చెందాలని తొందరలో ఈ నాలెడ్జ్ హబ్ కూర్చునే స్థాయిలో శిక్షణా తరగతులను నిర్వర్తించడానికి కనీసం ఒక 2 సంవత్సరాలను ఏర్పాటు చేసుకుంటే ఈ కళని మనం అందరం ఆయన కూడా ఆస్వాదిస్తూ ఒక మంచి
జనరేషన్ ఈ నాలెడ్జ్ ద్వారా ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ అలాగే గ్రూప్స్లో కానీ అన్నింటిలో కూడా వచ్చేదానికి మనం అందరం కూడా కళ్ళగా చూడాలి అని అంటే మన అందరం కూడా ఇతోరకంగా మన వంతు సాయం చేయాలి. అయితే గతంలో ఆయన అప్పీల్ చేశారు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో మంత్లీ ఇచ్చినా లేకపోతే ఇయర్లీ చెప్పారు స్లాబ్స్ ఏదైనా పెట్టుకుని చేస్తే బాగుంటుంది అనేది. మన దురదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు నేను 2019లో చేశా, 2021లో ఆ 2 సంవత్సరాలు కరోనా సందర్భంలో మేము రాష్ట్ర స్థాయి సమావేశం ప్రత్యక్షంగా జరుపుకోవడం కుదరలేదు. ఈ సంవత్సరం జరిగిన దాంట్లోనే సరే ఒక నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో కార్యవర్గంతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి మా వంతు సాయం చేయడానికి మేము చేస్తామని చెప్పి గతంలోనే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాలు ఈ కరోనా మూలంగా చేయలేదు. అది మా ఇప్పుడు జూలై నెలలో జరిగే ఇప్పుడు రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం ఫ్యామిలీస్ తోటి కలిసే కార్యక్రమం ఉంటుంది. అందులో ఈలోగానే మేము ఒక ఈసీ పెట్టుకొని మేము ఒక నిర్ణయం చేసుకొని మా వంతు సహాయ సహకారాలు ఎంప్లాయీస్గా, ఎందుకంటే ఇది ఎలిజిబుల్ డ్యూటీ మన ఒక సంఘం ఉంది అంటే ఆ సంఘం ఎంప్లాయీస్ దానికోసం కాదు, కానీ సంఘీయులకు విధంగా మేము ఉపయోగపడాలని దానికోసం ఒక సంస్థ ఏర్పాటు చేశారు. అందులో ఉన్నది బౌండర్ నాగేశ్వరరావు ఉండే వాళ్ళకి ఉన్నారు. వాళ్ళు ఏర్పాటు చేసిన దాన్ని ఇది ఖచ్చితంగా ఎంప్లాయీస్గా మేము మా వంతు సహాయం చేయడానికి ఒక వేదిక మాకు ఒక అవకాశం అవుతుంది. అది అందరికీ కూడా మేము కన్వే చేసి ఒక ఫ్లోర్ నిర్ణయం చేయించాలనే ఉద్దేశంలో ఆయన మమ్మల్ని ఎన్నో అన్ని పర్యాలు నారాయణ గారు మాకు చెప్పడం జరిగింది. నాకు మాట్లాడుతున్నప్పుడు ఆ వంతుగా మేము మ్యాక్సిమం అందరితో కలిపి కూర్చొని ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఇది ఇలాగ మన చెంచరామయ్య గారు చెప్పినట్టు మనం అందరూ ఉన్నాం, కానీ ఈ విజయంలో మనం ఉన్నాం అనేది ఆ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. మనం ఉన్నాం కాబట్టి మన సంఘీయులకి మన ఎంప్లాయీస్ తరఫున కూడా నేను 5 సంఘాలతో కలిపి ఉన్న గౌడ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నారాయణ గారికి అందరి పెద్దలకి కూడా నమస్కారం తెలియజేస్తాను. మరి ఆ వృత్తి నైపుణ్యాల విద్య కోసం ఈ మన ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి సెంటర్ లేదు. ఏది కావాల్సిన అందరూ హైదరాబాద్ వెళ్ళి ఈ విషయం సత్యనారాయణ సార్ గారు కూడా బాగా తెలుసు, ఆయన ఇద్దరు అనుభవజ్ఞులు. అక్కడికి వెళ్ళి మన పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఒక 2-3 months అలా కోర్స్ ఉంటూ ఉంటుంది. ఆ కోర్స్కి డబ్బులు వెచ్చించి ఒక 25,000 నుంచి 80,000 వరకు ఉంటుంది కోర్సును బట్టి. ఏదైనా రూమ్ తీసుకోవడము, పీజీలో చేరి అష్ట కష్టాలు పడి నైపుణ్యాలని అక్కడ పొందిరవ్వడానికి వెళ్తూ ఉంటారు. మరి పరుగులు వెంపర్లాట గమనించి అలా కాకుండా మన బిడ్డలకు కూడా ఆంధ్రప్రదేశ్లో మరి మనకు అందుబాటులో విద్యను అందించాలని ఎంత మంచి సంకల్పం వచ్చినటువంటి కౌండిన్య మహర్షి సమానులు. మరియు ఆయన మొహం చూస్తేనే ఎలా అంటే ఒక దైవాన్ని చూసినటువంటి ఒక అనుభూతి ఏర్పడుతుంది. ఆయన ఎదురుకుండా పడితే మాత్రం మనందరికి మనం ఇక తప్పించుకోలేము ఏదన్నా అడిగితే. అయితే అంటే ఆయన సంకల్ప బలం అటువంటిది. ఆయన నైపుణ్యాల అభివృద్ధి కోసం ఇక్కడ ఒక విత్తనం అనేది వేశాడు. అయితే ఆ విత్తనం ఆయనే వేసి ఆయనే నీరు పోసుకుని ఆయనే మొక్కలను పెంచుకోవాలి. ఆయనే మొత్తం ప్రతిఫలాల కోసం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం కాదు ఆయన ఇక్కడ విత్తనాన్ని వేసింది. మన జాతిలో వెనకబడిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలాగో చదివించగలుగుతాం వెళ్ళిపోతారు, కానీ బాగా మెరిట్ అయ్యిండు కూడా మరి వాళ్ళకి డబ్బులు లేక వెనకబడిపోయి ఉండి వాళ్ళ ఆలోచనలు అణగదొక్కబడుతూ ఉంటే కాదు, మనకంటూ ఒక సరస్వతి ఆలయం ఉంది మన కోసం అని వాళ్ళల్లో మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ఆయన ఈ విత్తనాన్ని ఇక్కడ నాటడం జరిగింది. సో అంటే ప్రతి వాళ్ళు కూడా ఇదిగో నేను ఇది చేయాలి అంతా నారాయణ గారు చేయాలంటే నాకు తెలిసి ఆయన వయోభావంతో పాపం ప్రతిసారి అన్ని సార్లు ఇవ్వండి అని అట్లా అడిగే విషయాన్ని మన తండ్రి కనుక వయోభావంతో పడిన వ్యక్తికి భారం ఎలా తగ్గించాలని అనుకుంటామో ఆయన భుజాల మీద ఈ భారాన్ని తగ్గించి మనమందరం మన భుజాల మీదకి ఎత్తుకొని ఎవరు తోచినంత వాళ్ళు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ పునాదుల యొక్క పటిష్టతని పెంచి మన జాతి గౌరవాన్ని ఆయన పెట్టుకున్న ఆశయాల్ని వీటన్నిటికీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ. మీ అప్పీల్ చాలా నాకు నచ్చింది. మీ అప్పీల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు
అందరూ కూడా ఒకరికొకరు చెప్పి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని బాగా చక్కగా చెప్తే చప్పట్లు మాత్రం ఒక్కటే లేదు. అమ్మో చప్పట్లు కొడితేనే చేతులు ఎత్తుకొని ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి భయంతో చేతులు ఎత్తలేదు. కాకపోతే ఒకప్పుడు అన్నం మెతుకు అన్నీ ఒకేసారి ఉడకవు, ఒక్కొక్కసారి ఉడుకుతాయిరా. వీళ్ళే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల పై మంది అందరూ కూడాను ఇక్కడ లబ్ధి పొందుతారు. అందరూ ఈ ఆలయానికి వచ్చి తీరుతారు. ఈ ఆలయాన్ని ఇంకా బ్రహ్మాండంగా నిర్మించుకుంటారా. ఒకటి నేను వయో భారాన్ని మానసికంగా ఫీల్ కావటం లేదు, శారీరకంగా వెరీ మచ్. ఎందుకు ఎప్పుడు 16 వాడిని అనుకుంటూ ఉన్నా. మా మనవడు మా మనవరాలు వాడు అంటుంటారు, నాకు ఇట్లా సంగతి 70 దాటాయి కదా, నాకు లేదు బాబా మీకు 16 అని అంటుంటారు. ఎందుకంటే నాకు బైపాస్ అయ్యి 16 years అనమాట. అందుకని వాళ్ళు ఆ 16 కంటే ఎప్పుడు ఎక్కువ చెప్పినా కూడా వాళ్ళు ఊరుకోరు అనమాట. కాబట్టి మా అమ్మాయి చాలా చక్కగా రిలీజ్ చేశారు. మరి నేను ఇప్పుడు ధైర్యం చేస్తున్నాను మన జోగి నాగేశ్వరరావు గారిని. వారి అబ్బాయి ఒక్కసారి స్టేట్స్ నుంచి వచ్చారు మన నారాయణ చెప్పుకి. వచ్చి చూడగానే మన పైన కమిటీ రూమ్ ఒకటి చూపెట్టాను. కమిటీ రూమ్ చూపెట్టి వారి ఎదురుగానే వాళ్ళ అబ్బాయి గారిని, నాన్న ఇది స్పాన్సర్ చేయండి నాన్న, అమ్మా నాన్నలు ఎంతో వారు త్యాగం చేశారు, ఆయన జీవితం అంతా ఉద్యమంలోనే గడిపారు, కాబట్టి వారిద్దరి పేరుతోటి ఇది ఇవ్వండి నాన్న అంటే ఈయన విన్నారు. వెంటనే విని నన్ను లేదండి మా వాడు వద్దండి అని అన్నా. సార్ అన్నారు సార్. అంటే మా రామగోపాల్ గారు, తాత సాంబశివరావు గారు, సరే తాత సాంబశివరావు గారు వారిని నాకు తీసుకెళ్ళారు. ఇక్కడ రూమ్ లో నాకు దొరికాడు. అప్పటి వెరీ ఎమోషనల్, ఎక్సలెంట్ పాయింట్. నాన్న చూడమ్మా అంటే ఆలోచిస్తాను అంకుల్, బట్ డాడీకి ఇష్టం లేకపోతే, డాడీకి ఇష్టం ఉంటుంది కొంచెం ట్రై చేయను అన్నారు. విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ వాళ్ళ డాడీని కన్విన్స్ చేసి ఆ రూమ్ 8 లక్షల రూపాయలు అయినటువంటి ఈ మన కమిటీ రూమ్ని బాబు స్పాన్సర్ చేయడం జరిగింది సార్. అండ్ దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. నా మీకు సంబంధించిన దానిలో అరేంజ్ చేయమంట. థ్యాంక్ యూ. ఆధునిక దేవాలయం మన గౌడ సేవా సంస్థ తరఫున మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఎస్సీస్ పద్ధతి చేసినటువంటి నా యొక్క దాతలకి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుల దేవుళ్ళకి అందరికీ, దేవతలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈ రోజున ఈ దేవాలయ నిర్మాణానికి ఈవి నారాయణ గారు తన వయసును కూడా లెక్క చేయకుండా తన ధనాన్ని కూడా అనేక మొత్తంలో ఆయన ఇచ్చించి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ని ఎంతో ఉపయోగించి ఒక విద్యావేత్తగా ఈ రోజున 2005లో స్టార్ట్ చేశారు ఆయన. దానిలో చేసినప్పుడు మరి ఎడ్యుకేషన్ది స్కాలర్షిప్లకు సంబంధించినప్పుడు కూడా మేమందరం కూడా తలా ₹1,00,000 ఇచ్చాం. దానిలో చేసి తర్వాత ఆయనకి నెమ్మదిగా ఏమంటే ఈ విద్య ఒక్కటే చాలు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళంతా రా మెటీరియల్ లేదు, వీళ్ళు ఫినిష్డ్ ప్రోడక్ట్గా తయారయ్యి ఉద్యోగాల్లోకి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళకి కావాల్సిన దమ్ము చాలలేదండి వీళ్ళకి అనేటువంటిది ఆయన ఒక చక్కటి అవగాహన వచ్చి 2015లో మళ్ళీ ఏం చేద్దామనేటువంటి ఆలోచన కలిగి చాలా ధైర్యం చేసి ఈ రోజున ఈ ప్లేస్ కొని ఈ రోజున మరి ఇంత ప్రశాంత వాతావరణంలో ఒక నాలెడ్జ్ హబ్బుని గారి మనం పెట్టినట్టయితే ఎవరైతే ఇవాళ విద్యను అభ్యసించారో వాళ్ళందరినీ కూడా స్థానబట్టి వాళ్ళందరినీ కూడా తగ్గించి నైపుణ్యాలు పెంచి ఈ రోజున ఓపెన్ మార్కెట్లో ఏ పోటీకి వెళ్ళినా కానీ తట్టుకుని ఆ ఉద్యోగాలను పట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మన కుటుంబంలో ఉన్నటువంటి యువతకి అందించుకోవాలనేటువంటి విధంగా ఆయన చాలామంది అన్నదానం చేస్తారు, అదొక మహద్దానం. అలాగే చాలామంది విద్యాదానం, అదొక గొప్పదానం. మరి ఇవాళ విద్యాదానం అన్నదానం కంటే కూడా గొప్పదానం విద్యాదానం. అవన్నీ దేవాలయాలు అయితే ఇది ఒక హైటెక్ దేవాలయాలు, వాళ్ళ విజ్ఞానదానం చేసేటువంటి హైటెక్ దేవాలయాలు ఇవాళ అనేక వెలవాల్సినటువంటి ఉంది. మరి వాళ్ళ చక్కగా మనకి అలా ఎమోషనల్గా ఇవాళ చక్కగా మనకి ఒక రాజకీయ నాయకులు కాకుండా ఒక స్పిరిచువల్ మ్యాన్గా ఈ రోజున మన మాజీ మంత్రివర్యులు పెద్దాని శిక్షాడి గారు అందరికీ కూడా చక్కగా ఇన్స్పిరేషన్ కలిగించడం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా దీనిలో కంట్రిబ్యూషన్స్ అనేటువంటి మన పిల్లలు దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు. మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించి కోట్ల కోట్లు గడుపుతున్నారు. తర్వాత కులాం అనేటువంటి దెబ్బను తగలేసి వెళ్ళిపోతా ఉన్నారు. చాలామంది
కొంతమంది ఏదో వెనక్కి తిరిగి చూసుకొని సరే ఎంతో కొంత వేద్దాంలే అని చెప్పేసి హుండీలో వచ్చి ఈ పొద్దు మొత్తంలో ఈ సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ నేను చూస్తా ఉన్నా ప్రత్యేకంగా ఇవాళ పెళ్లిళ్ళ విషయంలో చూడండి, ఈ సీజన్లో మనవాళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు, పెళ్లి చేయడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు, కట్నాలు కోట్లు ఎత్తున్నారు. అమ్మా నాన్న చచ్చిపోతే అన్నం పెట్టారో లేదో కానీ 4, 5, 7, 8 రకాల కూరలు పెట్టి వేలాది మందికి భోజనాలు పెడుతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనసులో ఏంటిగా ఇలా తగలబెడుతున్నావు అని అనుకుంటూ ఆయన ఇంత ఖర్చులో ఒక ఖర్చు ఏదన్నా తగ్గించుకొని ఇలాంటి దేవాలయానికి చెప్తే నీ పైలోకంలో కూడా ముక్తి దొరుకుతుందిరా, నీ పిల్లలకు కూడా ఇది అవుతుంది, మంచి జరుగుతుంది అన్నీ కూడా అని చెప్పేసి చక్కగా వాళ్ళని మోటివేట్ చేసుకుని త్వరగా దీన్ని, ఎందుకంటే వాళ్ళ ఆయన ఉన్నంత వరకే నిర్మాణం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఆయన తర్వాత ఏంటి అనేటువంటిది కూడా ఇవాళ మన పిల్లలందరికీ కూడా తెలియజెప్పి మరి వాళ్ళ చేతుల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఈ దేవాలయాన్ని. అలాగే చాలా మంది ఆయనతో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళంతా సీనియర్ మోస్ట్ సిటిజన్స్, మరి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకని మన పిల్లల తరానికి కూడా దీన్ని అందించేసి వాళ్ళ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది రాష్ట్రం నలుమూల నుంచి కూడా మరి మా గేవానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఏ రంగాల్లో అభివృద్ధి చెందారో మరి వాళ్ళు కూడా దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి తలపు చేసి త్వరలో ఇది పూర్తి చేసి రేపు దసరా నాటికి క్లాసులు మొదలు పెట్టాలని చెప్పేసి మన బృహస్పతి వైవి సత్యనారాయణ గారు చేసి ఉన్నారు. ఆల్రెడీ ఆయన హైదరాబాద్ లో స్టార్ట్ చేసినట్టుగా తెలిసింది. కాబట్టి ఇక్కడ కూడా చేసి ఇక్కడి నుంచి IAS, IPS ఇతర ఉద్యోగాలకి వాటికి వెళ్ళేదానికి కూడా అందరికీ కూడా తర్ఫీదు ఇవ్వడానికి ఈ శిక్షణా సంస్థని ఇక్కడ నైపుణ్య సంస్థలు అందరూ కూడా మనమందరం కూడా చేయడం నుంచి త్వరగా పూర్తి చేయడానికి అందరం కూడా బదులై ఉన్నారు చెప్పేసి ఇచ్చినటువంటి వాళ్ళే కాకుండా ఇంకా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు అనేటువంటి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ నిర్మాణాలన్నీ కూడా త్వరగా పూర్తి చేసి మనం ఈ యొక్క నాలెడ్జ్ హబ్ యొక్క విజ్ఞానాన్ని అందరికీ కూడా అందించేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి అందరికీ కూడా మనం చేసుకుంటూ సెలవు. 10 మందికి అలా ఆలోచన ఉన్నటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇదిగో ఫలానా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు అనేటువంటిది 10 మందికి తెలిస్తే ఇతరులకు స్ఫూర్తి. కాబట్టి వారు ఇచ్చినటువంటి విరాళానికి ప్రతిఫలం లేదు, కానీ గౌరవంగా మనం గౌరవపూర్వకంగా వారిని సత్కరించుకుంటున్నాం మన వాళ్ళు మనం. కాబట్టి ఆ సత్కారం ఉంది. ఇప్పుడు వీరంగి రంగారావు గారు సార్. మన జీవితంలో ప్రతి వాళ్ళకి 3 సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అందులో మొదటి సంఘటన, 3వ సంఘటన మనకు ఎలాంటి సంబంధం ఉండదు. అదే పుట్టడం గిట్టడం. మనం పుట్టడం కానీ సాగటం కానీ మన ప్రమేయం ఉండదు. కానీ మధ్యలో ఉన్నటువంటి సంఘటన మన ప్రమేయం కూడా జరుగుతుంది. అది పెళ్లి. ఈ పెళ్లి చేసుకునేటువంటి సన్యాసులు కానీ సమాజులు కానీ ఆనందంగానే ఉంటారు. ఈ పెళ్లి జరిగిన తర్వాత సంసార భారంలో ఈ సంసార సాగరంలో దొరకడం అనేది ప్రతి వాళ్ళకి తప్పదు. ఈ సంసారంలో కొట్టుకుని 100కి 90 మంది ఆ సంసార సాగరంలోనే పడి అలాగే కాలాన్ని ముగిస్తారు. కానీ దాంట్లో ఒక 10% ఈదుకుని ఎలాగో గడ్డుకు చేస్తారు. చేరిన తర్వాత అమ్మాయి అయిపోయినట్టున్నారంటే 60 ఏళ్ళు దాకా ఉద్యోగాన్ని చేసుకుని హాయిగా పిల్లల్ని చదివించుకుని ఇంకా ఎలాంటి బాధ్యతలు లేకుండా వెనక తిరిగి చూడకుండా అంతే పోతూ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు మన ప్రపంచానికి కానీ మన పక్క వాళ్ళకి కానీ ఎవరికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన లేటువంటి వాళ్ళ వరకే వాళ్ళ స్వలాభం కోసం చూసుకునేవాడు. అలా కాకుండా కొంతమంది ఈదుకుంటూ వచ్చిన తర్వాత మనల్ని కష్టపడి ఇచ్చిన ఇతరులకు కూడా సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచనతో బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక సహాయం అందించి ఆ సహాయంతో అందరినీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాడు 80% ఆ కోపకు చెందినటువంటి వాడే. దాదాపు అందరూ సహాయం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ తెచ్చున్నారు. ఆ సహాయ సహకారాలు అందించేవాళ్ళే ఉండాలని అనుకుంటున్నాను. ఇలా కాకుండా 3వ కోపకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. అసలు వస్తూనే ఈదుకుంటూ 2-3 పడుకుని వచ్చేటటువంటి వాడు. అలాంటి వాడు నూటితో కొడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో మన వీరు నారాయణ గారు లాంటి వాడు ముఖ్యమైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేసే రోజుల్లోనే ట్యూషన్లు చెప్పి అలాగే ఇంగ్లీషు గ్రామర్ క్లాసులు కానీ చేస్తూ మన పాలక సంస్థలుగా సహాయం తీసుకుని ఆయన చదువు లేకపోయినా కానీ అలాంటి వాళ్ళ సహాయ సహకారాలతో ఎంతో చేస్తూ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అదే కమ్యూనిటీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా చేయాలనేటువంటి ఆలోచన చేయడం. దానికి దాదాపు 1,80,00,000 రూపాయలని ఇదిగా ఉంచి దాని నుంచి వచ్చే వడ్డీతో స్కాలర్షిప్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ఇస్తూ మనకి మరి ఓన్లీ చదువుకే చేస్తామన్నాం. విద్యలో ఉన్న పెద్ద మనం
వాళ్ళు ఎదుగుదల కనపడటం లేదనే ఉద్దేశంతో ఈ సంస్థలు ఈ జెస్సీ నాలెడ్జ్ యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెస్సీ నాలెడ్జ్ యాప్ ద్వారా విజ్ఞానానికి సంబంధించి ముఖ్యంగా కోచింగ్ సెంటర్, ముఖ్యంగా చిన్న పోలీసు ఉద్యోగం దగ్గర తగ్గేసారి చేయాలనేటువంటి తపంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి దీనికోసం చెప్పేసి 18 మంది ముందు రావడం. ఆ రోజున దాదాపు ఆయన దగ్గరికి 20 మందిలో దాదాపు 18 మంది వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత వారు సంవత్సరం పాటు కష్టపడి ప్రతి వాళ్ళకి ఫోన్లు చేసి 18 మంది నిలబడ్డారు. 18 మందితో 90 లక్షలతోటి ఆ రోజు ఈ స్థలం కొనడం జరిగింది. ఆ 18 మందికి ముఖ్యంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆ తర్వాత కొంత కాలం జరిగింది. దాదాపు ఇంకొక 5-6 నెలల తర్వాత స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు మొదలు పెట్టాలంటే పుట్టినూరు సుబ్బారావు గారు సార్ డబ్బులు లేకుండా రాదు, కనీసం కొంత డబ్బు ఉంటే కదా 70-80 లక్షలు ఉంటే మనం స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఇబ్బంది పడుతున్నాను అన్నారు. కానీ ఆయన వి నారాయణ గారు నన్ను అడిగారు, ఏం సార్ ఎలా చేస్తే బాగుంటుంది. ఆయన సుబ్బారావు గారి ఆలోచన ఏంటంటే మొదలు పెట్టిన తర్వాత ఆడితే మన బాగోదు, అవమానకరంగా ఉంటుంది, కొంత డబ్బు వచ్చిన తర్వాత చేస్తే బాగుండేది అని ఆయన ఆలోచన. కానీ వి నారాయణ గారు ఆయన పట్టుదల వేరు, ఏదేమైనా సరే మొదలు పెడితే కదా ఎవరైనా ఇచ్చేది అనే ఉద్దేశంతో ఆ రోజులు గట్టిగా మొదలుపెట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు మరి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున వాళ్ళందరికీ సత్కారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు దాన్ని తర్వాత ఇచ్చేటటువంటి వాళ్ళు, ఎందుకంటే నేను జిల్లా కోర్టు సంఘం ప్రెసిడెంట్గా ఉండి చాలా చోట్లకి వెళ్ళిన చోట్ల కమ్యూనిటీ ట్రస్ట్ గురించి జెస్సీ నాలెడ్జ్ గురించి చెప్తాం. ఎంత చెప్పినా కానీ ఏంటంటే వాళ్ళకి ఏదో అంత ఎక్కదు, అక్కడికి చెప్తాం. 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు అంత రిటైర్ అయినటువంటి వాళ్ళు, మీ ఉన్న ఆస్తిలో 1%, మిగిలిన ఆస్తిలో 1% ఉంది చాలు అని చెప్తాం. ఎంత చెప్పినా కానీ కొంతమంది వస్తానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళలో ఆర్థికంగా కానీ ఇండికేషన్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే కాబట్టి ఇప్పుడే కష్టం చదువుతూ ఉన్నారు. అందువల్ల ఈ రోజు ఈ స్టేజ్కి కూడా రాగలిగాము. కాబట్టి ముందు కూడా మనం తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఏదో ఎందుకంటే దాదాపు 70% అయిపోయింది. నెక్స్ట్ వీక్కి క్లాసులు మొదలు పెట్టాలి కాబట్టి కొంతమందికి ఆర్థిక సహాయం చేస్తే ఈజీగా ఇది గట్టెక్కుతాం. కాబట్టి దీనికి మీ అందరూ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే గౌడ జనసేవా సమితిలోను, కౌంటింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లోను, ప్లస్ గౌడ జనసేవా సమితిలో భగీరథ గ్రూప్లో 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చిన వారికి అందరికీ సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కాబట్టి వారు మరి చెన్నై వెళ్ళాల్సిన అర్జెంటు ఉన్నది కాబట్టి ముందుగా వారికి చిరు సన్మానం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాము. జస్ట్ ఒక్క 5 మినిట్స్ మీరందరూ సహకరించి సన్మాన కార్యక్రమం మొదలైన తర్వాత, వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మా కార్యక్రమం జరుపుతూ ఉంటాము. ఓపిక ఉన్నోళ్ళు చూడండి, లేదంటే భోజనం చేస్తూ ఆస్వాదించండి, అది మేము కోరుకుంటాం. అంతా ఈవి నారాయణ గారు కాబట్టి ముందు వారికి సన్మానం చేయాలి, అది ధర్మం అని చెప్పేసి అన్నారు. కాబట్టి ముందు వారికి మన సత్యనారాయణ గారి చేత డాక్టర్ ఈవి నారాయణ గారికి చిరు సత్కారం.
కౌంటింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కి ప్రాణం పోసి నిలబెట్టినటువంటి స్వర్గీయ నండూరి కోటేశ్వరరావు గారి కుమారుడు ఆనంద్ గారు. నండూరి కోటేశ్వరరావు గారి మన ఆడిటర్గా ఉండి 12A ATG ఇప్పిస్తే ఈ గౌడజన సేవా సమితికి ATG ఇప్పించినటువంటి ఘనత వారి కుమారుడు నండూరి ఆనంద్ గారికి దక్కుతుంది. ATG అంటే ఏం లేదండి, ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ తెలిసే ఉండాలి. మీరు కనుక మనకి విరాళం ఇస్తే ఆ విరాళంలో మీకు ట్యాక్సిబుల్ ఇన్కంలో 50% మినహాయింపు వస్తుంది. ఏది ఈ గౌడజన సేవా సమితికి విరాళం ఇచ్చినా వస్తుంది, ఏదో వస్తుంది పాపం. ఓకే, వస్తుంది రండి, ATG ఉంది, వస్తుంది, అది ఇప్పించారు ఈయన. ఇంకోటి ఏంటంటే ఆనంద్ గారు నా విద్యార్థి కూడా. మరి నేను చెప్పాలి తప్పనిసరిగా, ఈయన బ్యాచ్లో నేను స్టాటిస్టిక్స్ చెప్పేవాడిని. ఆ రోజుల్లో 180 మంది ఉండేవాళ్ళు, మా ఇంటి నిండా వీళ్ళే. 180 మంది బ్యాచ్లో. ఆ సంవత్సరం నాగార్జున యూనివర్సిటీ మొత్తానికి 6200 వచ్చిన వాళ్ళు ఉన్నారు స్టాటిస్టిక్స్. నాగార్జున యూనివర్సిటీ మొత్తానికండి. ఒక్క వీళ్ళ బ్యాచ్లో మన దగ్గర 40 మంది 100 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ 40 మంది 100 వచ్చిన వాళ్ళు ఆనంద్ గారు ఒకరైతే ఫస్ట్ టైం SCA పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఆనంద్ గారు. సో ఆయనకి మనము మన ట్రస్ట్ కృతజ్ఞతలు. వారి నాన్నగారిని ప్రతిసారి తలుచుకుంటుంటాము. నాన్నగారి పేరు నిలబెట్టినందుకు, ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. 2 నిమిషాలు మాట్లాడు. మాస్టారు మా ఫాదర్ నండూరి కోటేశ్వరరావు గారు మాస్టర్ ట్రస్ట్ ఫామ్ చేశారు. వాళ్ళు ATG తీసుకొచ్చారు. మరి ఇప్పుడు నాకు మాస్టర్ గారు అవకాశం కల్పించారు. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ATG అనుకోకుండా మీ ఫంక్షన్ కింద ముందే వచ్చింది. అది చాలా సంతోషం అండి. అలాగనే FCRA కూడా మేము ట్రై చేస్తున్నాం. 2 యూనిట్స్ దానికి ఈ సంస్థ కూడా మార్క్ FCRA మ్యాక్సిమం ట్రై చేద్దామండి. దీనికి కూడా వస్తుంది. 2టికి ఇప్పించాలని నా బాధ్యత. ఎందుకంటే ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ కమ్యూనిటీ ఐ లవ్ అండి. అసలు మీరు చేస్తున్నది చాలా అప్రిషియబుల్ అండి. సో మెనీ చిల్డ్రన్ విల్ గెట్ ఎడ్యుకేటెడ్ అండ్ లేటర్ టైమ్స్లో మీ అందరికీ మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా బ్రైట్గా వస్తాయి. చాలా సంతోషమైన కార్యక్రమం. అందుకని తప్పకుండా రావాలని ఉద్దేశంతో మాస్టర్ దీవెన తీసుకోవాలని వచ్చారని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చిరు సార్ పర్లేదు సార్. సార్ ఈ కార్యక్రమంలో వైఎస్ సత్యనారాయణ గారు కూడా పాల్గొంటారు. సార్ సత్యనారాయణ గారు ఒక నిమిషం.
సభా సరస్వతికి నమస్కారం. నేను ఒక 32 సంవత్సరాలు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపక వృత్తి పాటించి విద్య పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతగా మాత్రమే దీనికి నా సేవింగ్స్లో ఒక 10% నేను రిటైర్ అయి ఒక 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల్లో నేను తీసుకున్నటువంటి పెన్షన్లో 10% లెక్కేసి 6 లక్షల రూపాయలు అవుతుంది. అందులో మొట్టమొదటిసారిగా 1 lakh రూపీస్ కమ్యూనిటీకి ట్రస్ట్కి ఇచ్చాను. తర్వాత ఒక 5 లక్షల రూపాయలు ఐ ఫీల్ ఇట్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇదేదో నా గొప్పతనమని నేర్పడం లేదు, సన్మానం రైతులు కదా అని నేను అనుకోవడం లేదు. ఇది సన్మానం కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఇప్పటికే కాదు, అందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పాలనే ఉద్దేశంతో నేను బైక్ తీసుకున్నాను. నేను ఎందరికో పాఠాలు చెప్పాను, ఎందరికో ఎన్నో విషయాలు చెప్పాను. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంలో సోషల్ రెస్పాన్సిబిలిటీని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే మైక్ తీసుకున్నాను. అన్యదా భావించాలని భావిస్తూ
మీటింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈవి నారాయణ గారు ఒక వ్యక్తి కావాలని కన్నా ఒక మహాశక్తి అని, ఈ పిల్లల బంగారు భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. అందరినీ పుస్తకాల్లో చదువు చూస్తూ ఉంటాం కానీ నిలువెత్తు కళ్ళెత్తి ఎదురుగా కనిపిస్తున్న ఈవి నారాయణ గారు లాంటి మహోన్నత వ్యక్తి పరిచయం అవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు. మీరు మరిన్ని కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ తలపెట్టినటువంటి కౌండిన్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మరింత అభివృద్ధి చెంది అంచెలంచెలుగా ఎదిగి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈవి నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను చేస్తున్నందుకు ఆయన నిండు నూరేలా ఉండాలని